Hello guys, welcome to the new video of Sreenath channel, and here we're going to discuss about a 6th chapter of your textbook, ఏంటంటే the structure of atom. ఏంటండి structure of అసలు atom అంటే ఏంటి? Atom అంటే the indivisible particle కాదు. It is divisible because it got some subatomic particles. Yes, the smallest particle? No, it is not smallest even because అంతకంటే కూడా తక్కువ terms ఉన్నాయి. So atom is like an entity of a molecule where it can be gone beyond together. Like ఏదైనా ఒక పేపర్ని ఫోల్డ్ చేసామనుకోండి 7 times ఫోల్డ్ చేసి అంతకు మించి ఏదైనా థింగ్ని కట్ చేసామనుకోండి ఎట్ లాస్ట్ ఒక పార్షన్ వస్తుంది, అది మీరు కట్ కూడా చేయలేరు. సో దానిని వి కాల్ ఇట్ as an atom. బట్ స్టిల్ అందులో సబాటమిక్ పార్టికల్స్ ఉన్నవాటి కట్ చేసే ఛాన్స్ ఉంది కదా అంటారు చాలా మంది. సో atom is that a very entity species which contains 3 subatomic particles, protons, neutrons as well as electrons, in which proton neutrons are placed in nucleus. So idantha story మళ్ళీ ఒకసారి రీరివైజ్ చేసుకునే ముందు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 500 BCలో స్టార్ట్ అయింది. 500 BC because I am an Indian, I'll give credits to India. It was started from Acharya Kannad. So Acharya Kannad, who's also known as Kashyap Maharshi, so he was the first person to state about Paramanu. Atom అనే దాన్ని సంస్కృత వర్డ్ వచ్చి పరమాణు అంటాం. పరమాణు అంటే ఏంటంటే విచ్ ఇస్ ఇండివిజిబుల్. ఏదైనా మ్యాటర్లో అట్ అ స్టేజ్ యూ కాంట్ డివైడ్ ఎనీ ఫర్దర్, దట్స్ నోన్ as పరమాణు, విచ్ వాస్ సెడ్ బై మిస్టర్ కన్నడ్. బట్ గ్రీక్స్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కంట్రీస్ ఏమంటాయంటే ఇండియాని ఎందుకు క్రెడిట్స్ ఇవ్వాలి అని వాళ్ళు డెమోక్రాటిక్స్కి ఇస్తారు. బికాస్ ఈ స్టేటెడ్ ద సేమ్ ఆటమోస్ అన్నాడు ఆయన గ్రీక్ లాంగ్వేజ్లో ఆయన ఇండివిజిబుల్ వన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ స్మాలెస్ట్ దాన్ని ఆటమోస్ అని పిలిచాడు. డాల్బీ ఆటమోస్, వీ హ్యావ్ దట్ కదా. సో దట్స్ వాట్ ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. సో వీళ్ళందరూ కొట్టుకున్నారు, చెప్పేశారు అంటే వాళ్ళు కొట్టుకోలేదండి, వాళ్ళు మనం కొట్టుకుంటున్నాం మధ్యలో. సో 1800లో మళ్ళీ స్టార్ట్ అయిందండి రప్చర్. 1800 AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. లైక్ టైమ్ లైన్ 2 డివైడ్స్గా పార్ట్స్గా చేసుకుంటే నాగార్జున, ఆచార్య కన్నడ్ అప్పుడు వాళ్ళు వాడారు రసాయన శాస్త్రం అని, అప్పటి నుంచి మనకు వస్తుంది. బట్ 1800లో ఏం జరిగిందంటే వీ కేమ్ అప్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ మిస్టర్ లవాయిజర్, హూ స్టేటెడ్ చాలా పెద్ద మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే చాలా పెద్ద మాట అన్నాడు, మాస్ ఇస్ నీదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్ అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతోటి 2 చేతిలో పెట్టుకొని అందరూ కెమిస్ట్రీ వైపు పరిగెత్తిపోయారు. అరే ఇక్కడ ఏదో స్కోప్ ఉంది, మనం ఏదో చేయొచ్చు అని పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్టర్ లవాయిజర్. That's the reason Lavoisier is considered as father of chemistry and his wife is considered, Mary Lavoisier is considered as mother of chemistry. సో ఆయన తర్వాత 1805, 1806కి వచ్చేసరికి మనకు జాన్ డాల్టన్ వచ్చాడు ఇన్ టు దిస్ స్టేజ్. డాల్టన్ చాలా పాజిటివ్లీ చెప్పేశాడు ఆటమ్ ఇస్ అన్ ఇండివిజిబుల్ పార్టికల్ అండ్ సేమ్ ఆటమ్స్ షో సేమ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ఆటమ్స్ షో డిఫరెంట్ ప్రాపర్టీస్ అని చాలా ఆటమ్ యొక్క గొప్పతనం ఏంటంటే, డాల్టన్ యొక్క గొప్పతనం, హీ ఈజ్ అ టీచర్ ఎట్ 12 yearsకి హీ వాజ్ అ టీచర్ అండ్ దెన్ ప్రొఫెసర్ అండ్ హీ వాజ్ డెల్ట్ విత్ మోస్ట్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆన్ ద టైమ్ లైన్. ద బెస్ట్ పర్సన్ దట్ ఎవర్ వి సీ ఇన్ ద టైమ్ లైన్. సో అందుకే ఆయన చెప్పినవి చాలా కన్సిడరబుల్ పాయింట్సే. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఆటమ్ ఇస్ ఇండివిజిబుల్ అన్నారు కదా, అక్కడ కొట్టిందండి అందరికీ. బట్ 1850లో ఏం జరిగిందంటే ఫారడే వచ్చాడు. సో ఫారడే ఇప్పుడు ఫిజికల్ థింగ్స్, ఫారడే డస్ నాట్ బిలాంగ్స్ టు కెమిస్ట్రీ, బట్ ఆయన ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆయన కనుక్కున్నది ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇన్ అయాన్స్. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూషన్ ఎలా అవుతుంది? ఊకే కిందికి ఎందుకు చూస్తున్నారని డౌట్ వస్తుంది కదా మీకు. ఇక్కడ కూడా 2 sticks ఉన్నాయి, వీటితో ఆడుకుంటున్నాను నేను అంతే. సో ఇట్స్ లైక్ నాకు మీ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి. సో ఎక్కడున్నా నేను ఫారడే. సో మైకేల్ ఫారడే హూ వాస్ బీన్ ట్రీటింగ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ, ఆయన జనరేషన్ చేసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక కెమికల్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఎట్లా అవుతుంది అన్న క్వశ్చన్ ఆయన రైజ్ అయింది. ఆయన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి మనకు 3-4 people ఎట్ స్ట్రెచ్ వచ్చారు, చాలా కనిపెట్టేశారు. అందులో బాగా నోటబుల్ ఎవరంటే జేజే థామ్సన్. ఈయనతో పాటు మైకేల్ ఫారడే అండ్ ఆయనతో పాటు ఈ గోల్డ్స్టైన్ తర్వాత వచ్చింది రూథర్ఫోర్డ్. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టేసుకున్నారు ఒక్కొక్క దగ్గరే, చాలా సిమిలారిటీ ప్లేసెస్లో. ఒక 50 yearsలో చాలా చేసేసారు కెమిస్ట్రీలో. థామ్సన్ ఏం చేశాడంటే ఆయన ఒక మోడల్ చెప్పాడు, థామ్సన్ పుడింగ్ మోడల్. ఆయన ఏమన్నాడు, సార్ ఆటమ్ అంటే చాలా సింపుల్ సార్, మీకు వాటర్ మిలన్ చూస్తుంటారుగా, నా అలాగే చెప్పుంటాడు ఆయన. వాటర్ మిలన్ లాగే ఉంటుంది సార్, వాటర్ మిలన్లో రెడ్ కలర్ పుడ్డింగ్ ఏదైతే మనం తింటామో అదొక పాజిటివ్ స్పియర్. అలాగే దాంట్లో బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి కదా, అదే మనకు ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ప్లమ్లో కూడా అంతే కదా, రేజిన్స్ అవి అయితే మీరు క్యాష్యూస్ అవన్నీ వేసుకుంటారో దోస్ ఆర్ ఎలక్ట్రాన్స్. అండ్ మీరు తింటారు చూడండి ప్లమ్ కేక్, సో అది ఇట్స్ నథింగ్ బట్ పాజిటివ్ స్పియర్ అని అన్నప్పుడు అందరూ వావ్ అని క్లాప్స్ కొట్టారు. బట్ లేటర్ పీపుల్ థాట్ లైక్ ఎలక్ట్రాన్ ఒకవేళ అక్కడే ఉందనుకోండి,
అసలు అక్కడ ఒక దగ్గర ఉండలేస్తుంది ఒక చార్జ్డ్ స్పీషీస్. చాలా డౌట్స్ వచ్చేసాయి అందరికీ. నువ్వేమో ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ అంటున్నావు, ఒక నెగిటివ్ ఛార్జ్ స్పీషీస్ ఖాళీగా ఎట్లా కూర్చుంటుందండి, మేము నమ్మడానికి రెడీగా లేమన్నారు. బట్ స్టిల్ పీపుల్ హీ అవార్డెడ్ విత్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ డిస్కవరీ. అదంతా జరిగింది అనుకోండి. ఆ తర్వాత గోల్డ్స్టీన్ వచ్చాడు. గోల్డ్స్టీన్ ఏం చేశాడంటే క్యానల్ రేస్ అనేవి ఒకటి కనిపెట్టాడు. క్యానల్ రేస్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆయనకు తెలిసింది ఏంటంటే ఆటంలో నెగిటివ్ వే కాదు, థామ్సన్ చెప్పినట్టు ఎలక్ట్రాన్సే కాదు, ఇంకేదో పాజిటివ్ స్పీషీస్ ఉందన్నాడు. కానీ ఆయన పేరు అనేది చెప్పలేదు. ఆ తర్వాత రూథర్ఫోర్డ్ వచ్చాడు. ఎర్న్స్ట్ అనే స్టూడెంట్ ఆయన, ప్లస్ 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. ఎర్న్స్ట్ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ లైక్ మీ. సో రూథర్ఫోర్డ్ అంటాం అందుకే. 1912 అనుకుంటా హీ స్టార్టెడ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాడు, ఆల్ఫా రేస్ పంపించినాడు, ఫోటోగ్రఫిక్ ప్లేట్ పెట్టినాడు, లెడ్ ప్లేట్ పెట్టినాడు, డైరెక్ట్ ఆల్ఫా రేస్ అంటే ఏంటి మా రేడియో యాక్టివ్ రేస్, హై ఎనర్జీ రేడియేషన్. ఆ ఎనర్జీ రేడియేషన్ గోల్డ్ ఫాయిల్ అంటే మీరు స్వీట్ షాప్లో స్వీట్ తిన్నప్పుడు పైన సిల్వర్ ఫాయిలింగ్ ఉంటుంది కదా, అట్లా గోల్డ్ ఫాయిల్ వెరీ వెరీ థిన్. ఈ మధ్య మీరు దుబాయ్లో అనుకుంటే దెర్ ఇస్ అ బిర్యానీ విచ్ కాస్ట్ about 2.5 lakhs. ఏంటంటే తను గోల్డ్ ప్లేటింగ్ వేస్తాడనమాట బిర్యానీకి. కన్స్యూమబుల్, తినొచ్చు. ఎందుకు తినొచ్చు అంటున్నారు? గోల్డ్ తినొచ్చా? ఇప్పుడు నాకు రింగ్ ఉంది కదా, గోల్డ్ రింగ్ మింగేస్తారా మీరంటే అట్లా కాదు. ఇట్ వాస్ ఫైన్ థిన్ పార్టికల్స్ విత్ ఇస్ ఎడియబుల్. సో అలా జరిగిందనమాట. సో ఆ గోల్డ్ ఫాయిల్ తీసుకుని రూథర్ఫోర్డ్ కనిపెట్టింది ఏంటంటే ఆటంలో చాలా స్పేస్ ఉంది. చాలా స్పేస్ ఉన్నప్పుడు రేస్ అనేవి చాలా పాస్ అయిపోయాయి. అండ్ ఆయన కనిపెట్టింది ఏంటంటే ఆ మధ్యలో ఆటమ్ యొక్క సెంట్రల్ పొజిషన్లో మనకు ఒక థింగ్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది, దానివల్ల ఆల్ఫా రేస్ అనేవి రివర్ట్ బ్యాక్ అయ్యాయి. ఆ సంథింగ్ ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని హీ కాల్డ్ ఇట్ యాజ్ అ న్యూక్లియస్. అండ్ హీ స్టిల్ సెడ్ దాట్ ఆ న్యూక్లియస్ దగ్గర డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ ఉంది రేస్లో. అంటే నా రేస్కి నెగిటివ్ ఛార్జ్ ఉందంటే మనకి ఏదో అట్రాక్షన్ రిపల్షన్స్ అవుతున్నాయంటే ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాక్సిమం డిఫ్లెక్షన్ అయింది, ఓకే, ఆపోజిట్ కొన్ని దగ్గర అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో అంటే దాంట్లో పాజిటివ్ స్పియర్ ఉంది అని ఒక లాజికల్ థింకింగ్ రదర్ఫోర్డ్ పెట్టినాడు. దానికి తోడు వీళ్ళిద్దరి వల్ల మనకు ప్రోటాన్స్ వచ్చాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ గోల్డ్స్టైన్ అంటారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో రదర్ఫోర్డ్ అంటారు. బట్ నాకు తెలిసినంత ప్రకారం అయితే వి గివ్ క్రెడిట్స్ టు రదర్ఫోర్డ్. గోల్డ్స్టైన్కి క్యానల్ రేస్ ఇచ్చేద్దాం. సో రదర్ఫోర్డ్ తర్వాత మళ్ళీ 1932లో జేమ్స్ చాద్విక్ వచ్చాడు. ఆయన ఏం చేశాడు, అరే బాబా, ఆటంలో ప్రోటాన్ ఎలక్ట్రానే కాకుండా మనకి ఇవి కూడా ఉన్నాయి, న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి. న్యూట్రాన్స్ అండ్ న్యూట్రల్ ఇచ్చారు. చాలా మంది అన్నారు, పిచ్చా నీకు ఏమన్నా న్యూట్రల్ ఛార్జ్ అంటున్నావు, మరి అవి ఎందుకు పెడుతున్నావు ఇక్కడ అంటే, అక్కడ ఏమైందంటే న్యూట్రల్లీ ఛార్జ్ ఎందుకు చెప్తున్నాడు అంటే ఐసోటోప్ కాన్సెప్ట్లో మీకు బాగా యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు కార్బన్ 12 ఐసోటోప్ ఉంది, కార్బన్ 13 ఐసోటోప్ ఉంది. ఇప్పుడు ఇందులో ఏం ఎక్స్ట్రా ఉంది? న్యూట్రాన్. ఈ న్యూట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూట్రాన్స్ అనేవి పుట్టుకొచ్చాయి బికాస్ ఆఫ్ మిస్టర్ జేమ్స్ చాద్విక్. స్టిల్ హీ వాజ్ అవార్డెడ్ విత్ నోబెల్ ప్రైజ్. ఇంత సింపుల్ వే చెప్పారు కదా సార్, వీళ్ళకి నోబెల్ ప్రైజ్లు ఇచ్చేసారా అంటే మనకు చాలా సింపుల్ సార్. ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ అ డిస్కవరీ, అది చాలా చాలా గొప్ప. ఇప్పుడు మనం ఏంటి ఈజీగా ఇట్లా చెప్పేసుకుంటున్నావు, బట్ వాళ్ళ టైంలో ఇట్స్ లైక్ అ వెరీ వెరీ ఇన్ డెప్త్ టాపిక్. సో ఇలాంటి మనకు నాలెడ్జ్ అనేది మన ప్రీ ఎగ్జిస్టింగ్ లైక్ ఆల్ అబౌట్ అవర్ ఆటమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ అటామిక్ స్పెక్ట్రా చెప్తున్నప్పుడు మనకు ఇంకొక వర్డ్ వస్తుంది, మా స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు లైట్ పార్టికల్స్ని కూడా రెండు విధాలుగా మాట్లాడుకుంటాం. ఒకటి ఏమంటామంటే వీ కాల్ ఇట్ ఎస్ కార్పసల్స్, ద పార్టికల్స్ అంటే కొంతమంది వేవ్స్ అంటారు. ఆన్స్టీన్ పార్టికల్స్ అన్నాడు, ఇంకోళ్ళు వచ్చి వేవ్ అంటే చిచి నువ్వు తప్పన్నాడు. బట్ తర్వాత లేటర్ హీ నాలుగా కొరుక్కున్నాడు, అరే నిజమే కదా అని. సో అలాంటివి ఒక సేమ్ థింగ్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? ఒక కంటిన్యూస్ స్పెక్ట్రంలో ఎలా తిరుగుతున్నాయి? స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే మా బీటెక్ పిల్లలు, మీ అన్నలు అక్కలు ఎవరన్నా ఉంటే స్పెక్ట్రమ్ అంటే ఆల్ ఇన్ వన్ అంటారు. నాకు కూడా అదే థాట్ గుర్తొచ్చింది. సో స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ద వన్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సెన్స్ ఫర్ ఎన్బిల్టింగ్ కలర్స్. ఇప్పుడు మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ VIBGYOR YOR. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇవి ఎందుకు డిఫరెంట్ కలర్స్ అవి? ఇప్పుడు ఒక కలర్ కనపడుతుంది, ఒక లేయర్లో అంటే అన్ని ఒకేలాగా కనపడాలి కదా. రెయిన్బోలో అన్ని డిఫరెంట్ కలర్స్ ఎందుకు కనపడుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద వేవ్ లెంత్ అంటారు. ఇప్పుడు ఈ వేవ్ లెంత్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాము, దాట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటంటే ఇది క్వాంటమ్ థియరీ కింద వస్తుందా. నార్మల్గా మనకు ఫిజిక్స్ 2 విధాలుగా డివైడ్ అయింది, ఒకటి క్లాసికల్ మెకానిక్స్, ఒకటి క్వాంటమ్ మెకానిక్స్. క్లాసికల్ మెకానిక్స్ వుడ్ యాక్చువల్లీ ఫాలో న్యూటన్స్. ఈ న్యూటన్ మీద తలనెత్తి మీద యాపిల్ పడింది కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ అప్లైడ్ ఫర్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, అంటే పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడాడు. ఈ చిన్న మైక్రోస్కోపిక్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇంతకంటే చిన్నవి, ప్రోటాన్, ఎలక్ట్రాన్, వాటి గురించి ఆయన పాపం ఆయన థియరీ పనికిరాదు. సో ఆయన థియరీ అవ్వట్లేదు కాబట్టి, పనికిరాదు అంటే నాట్ అప్ టు ద మాక్సిమం, అంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అందుకోసమని మీకు ఏమవుతుంది, క్వాంటమ్ మెకానికల్ మోడల్స్. ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్స్ ఏం చెప్తాయంటే వాట్ ఎవర్ ద వేవ్స్ ఆర్ బీన్ ట్రాన్స్మిటింగ్ త్రూ అన్ ఆటమ్ ఆర్ ఎ పార్టికల్, దే ఆర్ ఇన్
కంటిన్యూస్ మేనర్ ఉండవు, డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి. ఆ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ బోత్ ఎలక్ట్రిసిటీస్ లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ as మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సీక్రెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వేవ్ పార్టికల్, ఇప్పుడు లైట్ ఉందండి సార్, సన్ నుంచి లైట్ రే పాస్ అవుతుంది, ఎంత స్పీడ్ అవుతుంది సార్? వి నో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సార్ న్యూమరికల్ వాల్యూ? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, అంటే 3000 కోట్లు, అంతేనా? 8 జీరోలు పెట్టండి, 4, నేను కూడా చదవాలి, నాకు తెలీదు, 100, 1000, లక్షలు, 30 కోట్లు, అంతేనా? నేను 3 ఒక జీరో ఎక్కువ పెట్టేశాను, అయితే 30 కోట్లు. అన్ని మీటర్స్ ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తుంది సార్. ఇప్పుడు అంత స్పీడ్గా వస్తుంది అన్నప్పుడు వాజ్ ఇట్ క్రియేటింగ్ లైక్ వాటర్ పార్టికల్ లాగా వస్తుందా సార్? పొద్దున్న 6 గంటలకు మేము కిటికీలు ఓపెన్ చేసాము, లైట్ వచ్చేటప్పుడు అన్ని పార్టికల్స్ కనపడుతున్నాయి అంటే లైట్ పార్టికలా సార్ అంటారు. డిస్పర్షన్ మీడియంలో కూడా చెప్తారు, ఒక పార్టికల్ని టక్కర్ అంటే ఏంటి, కొట్టుకున్నారు, టక్కర్ సో కొట్టుకున్నప్పుడు రిఫ్లెక్షన్ వస్తుంది కదా అంటారు. సో యాక్చువల్లీ దే క్రియేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఆర్ ద వేవ్స్ ఆర్ సీక్రెటెడ్. సో పార్టికల్స్ అండ్ వేవ్స్ డ్యుయాలిటీ, వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటాం, 2 నేచర్స్ ఉన్నాయి. సో అదేమవుతుందంటే చూడండి, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఇలా, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఇది ఉంది, వై డైరెక్షన్లో, ఈ జెడ్ డైరెక్షన్లో వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది అనమాట. సో అలా ప్రాపగేట్ అయిన వేవ్ వల్ల మనకి కలర్ డికోడింగ్ అనివ్వండి, లైక్ వీ హ్యావ్ ఎక్స్ రేస్, గామా రేస్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఐఆర్ రేస్, విజిబుల్ రేస్, ఇలా అన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ స్పెక్ట్రమ్ నుంచి వస్తుంది అనమాట. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఇప్పుడు ఒక వేవ్ క్రియేట్ చేశారనుకోండి, మీకు సౌండ్లో కూడా వస్తుంది సార్ సేమ్ టాపిక్. ఒక వేవ్ సీక్రెట్ అయింది అనుకోండి సార్, ఇప్పుడు ఈ సక్సెసివ్ డిస్టెన్స్ని కౌంట్ చేయాలంటే దేంతో కౌంట్ చేస్తాం సార్? లాంబ్డాతో కౌంట్ చేస్తాం. లాంబ్డా ఇస్ నథింగ్ బట్ వేవ్ లెంత్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ నానోమీటర్స్, పీకోమీటర్స్, మైక్రోమీటర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్, అలా మాట్లాడుకుంటాం. సెంటీమీటర్స్లో కూడా మాట్లాడతాం, బట్ చిన్నవి. ఇప్పుడు మీటర్స్ అంటే నా లెంత్ 10 మీటర్, నా షర్ట్ 2 మీటర్స్ ఉంటుందేమో, నేను లెంత్ గురించి 10 మీటర్స్ అంటున్నాను, మర్చిపోయా, అంత పెద్దగా ఉన్నాను, మళ్ళీ ఏమిటి 4 గురికేసుకున్నాను. సో అంత 2 మీటర్స్ క్లాత్ గురించి మనం మెజర్ చేసుకుంటాం కదా మీటర్స్లో, అది ఒక చిన్న మెజర్ చేయాలి. ఎట్లా మెజర్ చేస్తారు? సో అలాంటప్పుడు మనం ఒక స్కేల్ కావాలి కాబట్టి దాన్ని లాంబ్డాస్లో, లాంబ్డా LAMBDA లాంబ్డా అంటాం. వివిధ రకాలుగా ప్రొనౌన్స్ చేయకండి, జస్ట్ లాంబ్డా అంతే. సో లాంబ్డా ఇస్ లైక్ ద డిస్టెన్స్ బిట్వీన్ అ వేవ్ పీక్ టు ద నెక్స్ట్. దాన్ని ఎన్ని వేవ్స్ క్రియేట్ అయ్యాయి ఎట్లా కౌంట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీతో క్రియేట్, ఇది వేవ్ నెంబర్, నేను పైన 1 పెడితే ఇది ఫ్రీక్వెన్సీ మొత్తం రిపీటింగ్ యూనిట్స్, ఇప్పుడు చూపుతున్నాను అనుకోండి, ఎన్నిసార్లు రిపీట్ అయింది, దట్స్ అ ఫ్రీక్వెన్సీ. So velocity of light is equals to frequency into lambda, that's nu ma, this is nu, this is lambda. కొన్నిసార్లు లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, అంటే లాంబ్డా పెద్దగా ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి లాంబ్డా అనేది తక్కువ ఉంటుంది, అలా అనమాట. సో దీనిని, ఈ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వి కాల్ ఇట్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కలిపి ఒక దగ్గర పెడితే దాన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఇక్కడ చూడండి, ద హయ్యెస్ట్ రేడియేషన్, ద పవర్ఫుల్ రేడియేషన్ వచ్చేసి మన కాస్మిక్ రేస్, గామా రేస్, ఏవైతే మనము ఈ కీమోథెరపీస్లో కానీ హై ఎజెక్షన్ న్యూక్లియర్ రియాక్షన్స్లో వాడతాము, అండ్ రేడియో వేవ్స్, బ్రాడ్కాస్టింగ్ ఫర్ FM అని PM అని అంటాం, వాటిలో రేడియో వేవ్స్ వాడతాము. అండ్ రేడార్, మైక్రోవేవ్స్, మీ ఇంట్లో వాడే మైక్రో ఓవెన్లో, OTGలో వాటిల్లో వాడతాం. అండ్ IR రీజియన్, we use most of the IR region for stipulating, knowing the molecular structures and all. And UV region, సన్ నుంచి వస్తుంది యూవీ రేస్, అది మనకు తెలుసు. సో ఈ UVIR మధ్యలో ఉండేదంటే మనకు విజిబుల్ లైట్, ఏవైతే మనం చూడగలుగుతాం. ఏ రేడియేషన్ మనం చూడలేము, ఓన్లీ విబ్జిఆర్ కలర్స్ మాత్రమే మనం చూడగలుగుతాం, అంటే అబౌట్ లెంత్ ఆఫ్ 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ అంతే. ఈ లెవెల్ వరకే మనం చూడగలుగుతాం సార్, అంతకు మించి అంతకు ఎక్కువ మనం చూడలేము, మన ఐస్ ఆర్ నాట్ వ్యాలిడ్. అందుకే దీని యొక్క పేరు విజిబుల్ లైట్ అని పెట్టారు, ఆ విజిబిలిటీ ప్లేస్లోనే మనకు కనపడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ స్ట్రక్చర్ ఫర్ అవర్ థింగ్ కాల్డ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇప్పుడు కొన్నిసార్లు ఈ కలర్ కోడింగ్ అర్థం అవ్వాలంటే, ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు రిఫ్రాక్షన్ ప్రిజం ఉంటుంది, ప్రిజం మీద వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రిజం 3 డైమెన్షనల్ కాబట్టి, సో ఎప్పుడైతే వైట్ సన్లైట్ పడుతుందో అది 7 రేడియేషన్లో ఎజెక్ట్ అవుతుంది, బికాస్ వాయిలెట్ హ్యాస్ ద లీస్ట్ వేవ్ లెంత్, రెడ్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్ అని చదివాం. సో లీస్ట్ వేవ్ లెంత్ అబౌట్ 300-350 నానోమీటర్స్ కాబట్టి అది తొందరగా కనపడుతుంది, రెడ్ చాలా దూరం పోలుతుంది కాబట్టి అందుకే మనకు దూరంగా కనపడే సన్న బ్రైట్ రెడ్గా కనపడతాడు. అండ్ క్లౌడ్స్, బికాస్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ బ్లూ కలర్డ్ స్పీషీస్ ఇన్ ద రిఫ్రాక్షన్, మనకు తక్కువ వేవ్ లెంత్ కాబట్టి మనకు బ్లూ ఇట్స్ అ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో కనపడుతుంది. అలాంటి అన్ని విషయాలు చూస్తున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది ఐరన్ రాడ్స్ హీట్ చేస్తుంటారు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మీరు కేర్ఫుల్గా రెడ్ కలర్ కనపడుతుంది, ఎందుకంటే వేవ్ లెంత్ ఇంటెన్సిటీ ఈజ్ హై. ఇంకా హీట్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, వైట్ కలర్ లాగా కనపడుతుంది, అంటే మిక్సింగ్ ఆఫ్ ఆల్ కలర్స్ అనమాట. సో అది హై రేడియేషన్ వల్ల కూడా మనము ఈ విబ్జిఆర్ కలర్స్ అనేది సకం అవుతాయి, అంటే
డిపెండ్ అవుతాయి. సో లైక్ ఇట్ గ్లోస్ లైక్ ఆరెంజ్, ఎల్లో, బ్లూ కూడా యాజ్ అ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద డిఫరెంట్ కలర్స్ అనేది అవుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనకు మ్యాక్స్ ప్లాంక్ అతను బ్లాక్ బాడీ రేడియేషన్ ఇచ్చినాడు. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నా కదా, నేను ఒక బ్లాక్ బాడీ, అది కాదు. హీ అకార్డింగ్ టు హిస్ స్టేట్మెంట్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్ ది ఇయర్ 1900 హీ డిస్కస్డ్ అబౌట్ బ్లాక్ బాడీ థియరీ. ఆయన ఏమన్నాడంటే, ఏదైనా బాడీ, ఇప్పుడు ఇది ఒక బాడీ చూపించొచ్చా? భయం అవుతుంది సార్ ఏమైనా చూపించాలని ఆన్లైన్లో, అమ్మో ఈయన ఏదో ప్రమోట్ చేస్తున్నాడు అనుకుంటారేమో. సో ఇది నా నోట్ ప్యాడ్ తీసారు, నా నోట్ ప్యాడ్, ఇది పెన్ హోల్డర్. సో ఇది ఒక బ్లాక్ బాడీ బికాజ్ ఇది బ్లాక్ ఇన్ కలర్. ఇప్పుడు ఇది నేను హీట్ పంపించినాను అనుకోండి, ఇది అసలు అబ్జర్వ్ చేసుకోవట్లేదు, ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు, బయటికి ఎమిషన్ చేయట్లేదు, అంటే అది తీసుకోవట్లేదు, బయటికి కూడా పంపట్లేదు. అట్లాంటిదని బ్లాక్ బాడీ అంటారు. ల్యాంప్ బ్లాక్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో బ్లాక్ బాడీ, సో ఆ బ్లాక్ బాడీని యూటిలైజ్ చేసి తనేం చెప్పాడంటే, Planck said, whatever the waves are been creating upon, they are integral multiples. They are not in a continuous one. They are not a continuous one. The tradition says that they are emitted with the multiple of h nu, like 1 h nu, 2 h nu, 3 h nu, ఇలా అని చెప్తాడు. ఈ h అంటే ఏంటి సార్ అంటే, h is nothing but Planck's constant, whose value is 6.626 into 10 power minus 34 joule second. ఇంకొక యూనిట్ కూడా ఉంది, 6.626 into 10 power, చెప్తూనే ఉన్నాను, తప్పు రాస్తున్నాను. అంటే నా మైండ్ ఎక్కడో తిరుగుతుంది, ఏం తిరుగుతుందంటే మా పిల్లలు వింటున్నారా లేదా అని. 6.626 into 10 power minus 27 erg second అంటాం. సో దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ప్లాంక్ అని అతను చెప్పిన కాబట్టి ఆయన పేరు మీద కాన్స్టెంట్ పెట్టినాం. సో ఇంటిగ్రల్ ఈ ప్యాకెట్స్, ఎనర్జీ ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, డబ్బులు ఇవ్వాలి, సో రౌండ్ ఆఫ్ చేస్తారు కదా, 60 పైసా 30 పైసా రౌండ్ ఆఫ్ చేస్తారు కదా, సో అంటే కంప్లీట్ నంబర్స్ చూస్తాం. ఇలానే ఇక్కడ కూడా దే రిప్రజెంటెడ్ విత్ దిస్ ట్రెడిషన్ ఆఫ్ కంటిన్యూస్ ఎనర్జీ లైక్ సచ్. సో దట్స్ వేర్ ద ఎనర్జీ ఆఫ్ రెడ్ కలర్ విల్ బి హయ్యర్ వేవ్ లెంత్, వెరస్ బ్లూ కలర్ విల్ బి లెసర్ వేవ్ లెంత్. సో ఈయన చెప్పింది ఏంటంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కెన్ బి గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఇన్ ఎ డిస్క్రీట్ వాల్యూస్ అండ్ నాట్ ఇన్ ఎ కంటిన్యూస్ మేనర్. But it is a continuous manner, for somehow we know after quantum mechanicals thing. But he stated they form in discrete energy, integral multiples antam. Ee fractions lo, decimals lo undadu, this perfect numbers tho avutundi ani cheppadu. So this is what the introduction for this chapter is, and we'll enter into the topic by using Mr. Neil Henrik David Bohr, which is known as Bohr's model. So the next topic is Bohr's model of hydrogen atom and its limitations. So first we'll see like who is Mr. Bohr. Bohr, like Niels Henrik David Bohr. Henrik David Bohr. నాలుగు పేర్లు ఆయనవి. We normally call it as Bohr. So he's a Danish physicist. He's a Danish physicist who actually laid most of the contributions for physics as well as chemistry, and for which he rewarded with Nobel Prize in 1922. తెలీదు మ్యాక్సిమం కెమిస్ట్రీలోనే ఏంటో ఈయన గురించి, బట్ ఫిజిక్స్లో అయితే ఫర్ ద క్వాంటమ్ మోడల్ హీ గాట్ ఎ నోబెల్ ప్రైజ్. బోర్ ఈజ్ ఆల్సో ఫిలాసఫర్ యాజ్ వెల్ యాజ్ అ ప్రమోటర్. సో మేబీ హిస్ అంటే ఏదైనా ఫిలాసఫీ చెప్తా అంటారు కదా, సో అలాంటి వైరాగ్యం పొందిన వాళ్ళలో ఈయన ఒకడు, నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. సో ఈయన యొక్క అజంప్షన్ ఏంటంటే, బెస్ట్ థింగ్ అబౌట్ హిస్ థియరీ వాజ్ హీ అప్రూవ్డ్ హైడ్రోజన్. ఆయన హైడ్రోజన్ గురించి చెప్పినంత గ్రేట్గా ఎవరు చెప్పలేకపోయారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ వాట్ మిస్టర్ రుథర్ఫోర్డ్ హెస్ సెడ్, ఈయనకంటే ముందున్న రుథర్ఫోర్డ్ చెప్పిన డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ గురించి అని చెప్పలేకపోయినాడు. దాని గురించి మనకు బోర్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్గా ఇచ్చాడు. సో బోర్ యొక్క మోడల్ మ్యాక్సిమం హైడ్రోజన్ ఆటమ్ గురించి మాట్లాడుతుంది, మరి వేరే వాటి గురించి అని చెప్పడా అంటే నో. He only explained most of the hydrogen atom as well as hydrogen like species. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అందులో ఒకటి కదా. హీలియం ప్లస్ ఉందనుకోండి, హీలియంలో 2 ఉన్నాయి, ప్లస్ అంటే 1 అయిపోయింది. లిథియం +2 1 అయిపోయింది. బెరిలియం +3. సో ఇలా ఏవైతే హైడ్రోజన్ లైక్ స్పీషీస్ ఉన్నాయో వాటి గురించి ఆయన థియరీ అప్లికబుల్ తప్ప, హెటెరో ఆటమ్స్ గురించి లైక్ ద వన్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోర్ దెన్ 1 గురించి ఆయన చెప్పలేకపోయారు. ప్రతి మనిషికి ఎక్కడో ఒక దగ్గర డ్రాబ్యాక్ అంటూ ఉంటుంది కదా, సో ఈయన యొక్క డ్రాబ్యాక్ అదనమాట. సో ఈయన చెప్పిన థియరీ ప్రకారం ఏంటంటే, ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ అన్ ఆర్బిట్ యాజ్ ఎ స్టేషనరీ స్టేట్స్. సో మనకి గుర్తుందా, హోప్ ఇన్ 9th స్టాండర్డ్ ఆల్సో యూ హర్డ్, న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఇలా K షెల్, L షెల్, M షెల్, N షెల్ అని ఇలా సర్క్యులర్ ఆర్బిట్స్ లాగా. నాదంత పర్ఫెక్ట్ సర్క్యులర్ రాలేదు, బట్ సమ్హౌ హీ ఎక్స్ప్లెయిన్డ్ అస్, మళ్ళీ ట్రై చేస్తా. హీ ఎక్స్ప్లెయిన్డ్ అస్ న్యూక్లియస్ చుట్టూరా స్టేషనరీ స్టేట్స్లో మనకు స్టిల్ నో, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, ఎందుకో తెలీదు,
చాలా దరిద్రంగా డ్రా చేస్తాను నేను. అది ఎలా ఉందంటే గుయి 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 అని తిరుగుతుంటుంది, మనం ట్రాన్స్లోకి తీసుకుపోతుంది కదా, కొంచెం ఆ టైప్గా ఉంది. డోంట్ ఫియర్ ఫర్ దాట్. సో ఆయన చెప్పింది ఏంటంటే దీస్ ఆర్ స్టేషనరీ ఆర్బిట్స్, fixed energies at a different distance of the nucleus. So different distance of the nucleus, that's from the nuclei or nucleus one single atom గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. సో ఈ న్యూక్లియస్ ఏదైతే మధ్యలో ఉందో దీంట్లో ఏముంటాయి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ వెరీ ఫస్ట్ షెల్ ఉంది కదా, he stated it as K shell and the next is L shell, the next is M shell and the next is N shell, where n values to get the number of shells, K is n is equals to 1 first కదా, n is equals to 2 second కదా, n is equals to 3 third shell కదా, n is equals to 4 fourth shell కదా. ఈ n ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాం. ఇది కూడా మనకి ఎవరు ఇచ్చారు అంటే నీల్స్ బోర్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటో మనం మళ్ళీ ఒక 15 minutes తర్వాత మీకు ఇంకా క్లారిటీ చెప్తాను. ఓకే, ఈయన ఏమన్నాడంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ ఇప్పుడు కే షెల్లో ఉంది. ఈ కే షెల్లో అయిన ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది, ఎగ్జైట్ అయ్యి ద నెక్స్ట్ షెల్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది గ్రౌండ్ స్టేట్, ఇక్కడ ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ అంటాం. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ అంటే ఎవరో ఒక ఎనర్జీ ఇచ్చారు దానికి, లైక్ లైట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఏదో ఒక ఎనర్జీ మనం దానికి ప్రొడ్యూస్ చేసాం. ఇది వెంటనే దాని ప్లేస్లో ఉండదు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా, డబ్బులు వస్తే మీరు ఒక దగ్గర ఉండరు, చెమ్మ షాప్కి వెళ్ళిపోవాలి, తినేసేయాలి, డబ్బులు అయిపోగొట్టేసి ఇంటికి రావాలా. సో అలాగే ఎలక్ట్రాన్ కూడా పైకి వెళ్ళిపోతుంది. డబ్బులు అయిపోయాక మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంటికేగా వస్తారు. సో దట్ మీన్స్ it excites when have an energy, it loses energy and again it retains back to its ground state. సో ఏదైతే అవుతుందో ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్ళడానికి ఏం చేసింది, అది అబ్జార్ప్షన్ అనేది చేసింది, అబ్జార్ప్షన్. మరి కిందికి వచ్చేటప్పుడు ఏం చేయాలి, అది ఎమిషన్ అనేది చేయాలి కదా. ఆబ్వియస్లీ మీరు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, డబ్బులు అన్నీ తీసి పడేస్తున్నారు, వాడికి ఇచ్చేస్తున్నారు, ఆ షాప్ వాడికి ఈ షాప్ వాడికి, పిజ్జా తిన్నారు, బర్గర్ తిన్నారు, కూల్ డ్రింక్ తిన్నారు, మీ దగ్గర ఉన్న 1000 rupees ఎట్టకేలకు అయిపోయాయి. సో ఎమిషన్ ఇస్ డన్, దట్ మీన్స్ ఆల్ ద మనీ గాట్ ఎమిటెడ్ ఫ్రమ్ యువర్ పాకెట్ టు సంబడీస్ పాకెట్. సో మళ్ళీ మీరు గ్రౌండ్ స్టేట్కి అనేది రీచ్ అవుతారు, మళ్ళీ యూ రీగెయిన్ టు యువర్ హోమ్ బ్యాక్. సో దాట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ కనెక్టెడ్ టు అవర్ ఎలక్ట్రాన్స్. సో ప్రతి ఒక్క ఆర్బిట్కి ఒక ఎనర్జీ అంటూ ఉంటుంది కదా. సో ఈయన ఏం చేశాడంటే ఎలక్ట్రాన్ ఎనర్జీస్ని E1 E2 E3 సో ఆన్ అని అన్నాడు. దీన్ని క్వాంటైజ్డ్ అంటాం. క్వాంటైజ్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ షెల్కి 2 ఉందనుకోండి ఎనర్జీ, సెకండ్ షెల్కి 3 4 అలా, లైక్ ఒక నంబర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ అండ్ ఓల్ నంబర్స్గా వస్తాయి, ఒక ఓల్ నంబర్గా ఫామ్ అవుతాయి అనమాట, ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ప్యాటర్న్ అంటే మీకు మ్యాథ్స్లో 6th chapter 7th chapter ప్రోగ్రెషన్స్ చెప్పుంటారు కదా. సో అదే ఆ ప్యాటర్న్, లైక్ సీరియల్ ఆఫ్ కామన్ డిఫరెన్స్తో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటే వాటిని మనం ఇంగ్లీష్లో కూడా అంటారు, బట్ సైంటిఫికల్గా అయితే వీ కాల్ ద వర్డ్ కాల్డ్ క్వాంటైజ్డ్ అంటాం. సో దీస్ స్టేషనరీ స్టేట్స్ ద ఎనర్జీస్ ఆర్ క్వాంటైజ్డ్ అండ్ దిస్ స్టేషనరీ స్టేట్స్ విల్ హ్యావ్ అన్ ఎనర్జీ. సో దాట్ ఆర్ కాల్డ్ as ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఎనర్జీ లెవెల్స్. సో ఇదంతా బాగానే ఉంది కదా, మరి ఈయన హైడ్రోజన్ గురించి చెప్పాడు అంటున్నారు కదా. మరి ఒక్కొక్క ఆబ్వియస్గా ఒక లైన్ ఇప్పుడు ఏదైతే ఎమిట్ అవుతుందో అది ఒక లైన్గా చూపిస్తుంది అనమాట, అది రివర్ట్ బ్యాక్ అయితే మళ్ళీ ఒక లైన్గా చూపిస్తుంది. ఇది లైన్ స్పెక్ట్రా అని అంటాం, హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రా. సో ది ఎలక్ట్రాన్ విచ్ లూజెస్ బ్యాక్ అండ్ కమ్స్ బ్యాక్ టు ఇట్. సో అలా వచ్చినప్పుడు మీరు విజిబుల్ రీజియన్లో పడింది అనుకోండి, మన వేవ్ లెంత్లో లైక్ 300 nanometers to 700 nanometers, అది మనం నేక్డ్ ఐస్తో చూడొచ్చు, విబ్జియర్ కలర్స్ ఉంటాయి కాబట్టి. దీనికి తక్కువ ఉన్న యూవి, దానికి ఎక్కువ ఉన్న ఐఆర్లో మనం చూడలేము, రైట్. సో అందుకోసమని దిస్ థింగ్ ఈజ్ సెట్ టు బి ప్లేస్డ్ ఆన్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అలా వచ్చిన లైనే ఎమిషన్ లైన్ అంటాం. కానీ ఇదేంటంటే పాపం ఈయనంత ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయాడు, బికాస్ హీ ఆల్సో గాట్ సో మెనీ డ్రాబ్యాక్స్. సో ఈయన వాట్ ఎవర్ ద స్ప్లిట్టింగ్ ఇస్ డన్ బై మిస్టర్ బోర్ స్టిల్ హ్యావ్ సమ్ మిస్టేక్స్, లిటిల్ కూడా కొంచెం ఎక్కువే. సో అప్పుడు మనకు సోమర్ఫీల్డ్ వచ్చాడు. సోమర్ఫీల్డ్ కేమ్, బోరు సోమర్ఫీల్డ్ కలిసి దీనిని కొంచెం డెవలప్ చేశారు. వీళ్ళు ఏమన్నారంటే n is equals to 1 షెల్ ఏదైతే ఉందో K షెల్, అది స్పెరికల్గా ఉందనుకోండి. ఇప్పుడు n is equals to 2 షెల్, n is equals to 2లో ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే ఫస్ట్ షెల్ ఉందో అది ఎలిప్టికల్గా అయిపోయి సెకండ్ది సర్క్యులర్గా అవుతుందంట. మరి n is equals to 3 అయిపోయేసరికి ఫస్ట్ది l is equals to 0 ఎలిప్టికల్గా ఉంటుంది, సెకండ్ది కొంచెం ఎలిప్టికల్గా ఉంటుంది, థర్డ్ది సర్క్యులర్ అవుతుందంట. మరి ఫోర్త్ది ఏమవుతుంది, ఫస్ట్ది సెకండ్ది ఎలిప్టికల్గా అయిపోయి ఫోర్త్ది వచ్చేసరికి కంప్లీట్ సర్క్యులర్ అవుతుందంట. సో ఇలా ఇట్ గోస్ ఆన్ యాజ్ ద నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. సో దీన్ని మిస్టర్ సోమర్ఫీల్డ్ చెప్పాడు. వాట్ మిస్టర్ బోర్ సెడ్ దట్ ది బిలాంగ్ ఇన్ లైక్ స్పెరికల్
సర్క్యులర్ ఆర్బిట్స్, ఇట్స్ సర్టన్లీ రాంగ్. ఏదైతే లాస్ట్ వ్యాలెన్స్ ఉంటుందో అది సర్క్యులర్గా ఉంటుంది, మిగతావన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి అని చెప్పాడు. ఈవెన్ ఎర్త్ ఆల్సో రొటేట్స్ ఇన్ ఎలిప్టికల్ మోషన్ ఇన్ ఫిజిక్స్ చెప్తుంది మనకి. So this is known as elliptical orbit. So to the Bohr's second orbit. So 2 elliptical orbits in the third orbit అలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ బోరు సోమర్ఫీల్డ్ అంతా కూడా మనకి ప్రాపర్గా గైడ్ చేసి దే టోల్డ్ అస్ హౌ ది వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్, ద ఎలక్ట్రాన్స్ ప్లేసింగ్ ఏదైతే ఉందో అది మనకు చెప్పారు టు ద మ్యాక్సిమమ్ స్ట్రేచర్. సో వాళ్ళు చెప్పినంత ప్రకారం అయితే బోరు సోమర్ఫీల్డ్ మ్యాక్సిమం దే టోల్డ్ అస్ అబౌట్ హౌ యాక్చువల్లీ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ఆటమ్. కానీ వాళ్ళు చెప్పకపోయింది ఏంటంటే జీమాన్ ఎఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాక్స్ ఎఫెక్ట్. జీమాన్ ఎఫెక్ట్, స్ట్రాక్స్ ఎఫెక్ట్. జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ షెల్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ రెండింటి గురించి పాపం వాళ్ళు చెప్పలేకపోయారు. నార్మల్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే బోత్ ఫీల్డ్స్ ఉండాలి కదా. ఈ బోత్ ఫీల్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉన్నప్పుడు స్ప్లిట్టింగ్ అయినప్పుడు పాపం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో దాని తర్వాత ఏదైతే వీళ్ళు వాడారో ఇదంతా తప్పు అనేసి మనం క్వాంటమ్ మెకానిక్స్కి వచ్చేసినాం అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ డస్ నాట్ ఫాలో న్యూటన్స్ లా. అంతే, న్యూటన్స్ లాలో కొన్ని తప్పులు ఉన్నాయని కనిపెట్టేది మనకి ఇది క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఏమన్నారంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, అది తిరుగుతూ ఉంది, దాని యొక్క ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కొంతమంది అడుగుతారు, బాబు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోకండి, ఓకే నేను ఎక్కడున్నాను ఇప్పుడు, ఢిల్లీలో ఉన్నాను. సో నేనున్న ఢిల్లీ నుంచి ఒక గంట సేపు ప్రయాణం చేస్తే 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంటాను అంటే మహా అంటే ఇటువైపు వెళ్తేనేమో గజియాబాద్ దాటుతావు, అటు వెళ్తే నోయిడా దాటుతావు, అటు పైకి వెళ్తే అట్లీస్ట్ ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంటావు అని చెప్తాం. అంటే ఆ కార్ యొక్క పొజిషన్ మనం చెప్పగలుగుతున్నాము బికాస్ వీ నో ద స్పీడ్ ఇట్ మూవింగ్. మరి అలాంటప్పుడు ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యేటప్పుడు విల్ వీ ఏబుల్ టు టెల్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్? పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మనం చెప్పగలుగుతాము అది ఎక్కడుందో. దాంతో పాటుగా దాని యొక్క మొమెంటం అంటే ఏంటిమా? అకార్డింగ్ టు ఫిజిక్స్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఈ మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ దాట్ పర్టికులర్ ఎలక్ట్రాన్ చెప్పగలుగుతామా సైమల్టేనియస్లీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎరైజ్ అయింది. వెలాసిటీ ఎంత అవుతుంది, పొజిషన్ ఎంత అవుతుంది? పొజిషన్ అంటే ఒక గంట తర్వాత 5 నిమిషాల తర్వాత ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అన్న క్లారిటీ ఎవరికి రావట్లేదు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్క్రాడింజర్ అనే అతను మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. వాళ్ళు ఏమన్నారంటే, సరే భయ్యా మాకైతే ఎగ్జాక్ట్గా చెప్పడం రాదు, కానీ మాకు మ్యాథ్స్లో ప్రాబబిలిటీ అని ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఆ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక లోబ్ క్రియేట్ చేశారనుకోండి, ఈ ఒక లోబ్ క్రియేట్ చేస్తే ఎలక్ట్రాన్ అనేది ఆ పర్టికులర్ టైంలో ఈ ఏరియాలో మ్యాక్సిమం ఉంటుందంట. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ వీ కెన్ డూ ఇట్. సో ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఎలా డినోట్ చేస్తామంటే సైతో చూపిస్తాం. సై నితిన్ గారి సినిమా ఉంది కదా సై, ఆ సై కాదు, ఇట్స్ అ గ్రీక్ లెటర్ సై. సో సై స్క్వేర్ అనేది యూస్ చేసి మనము ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ విల్ బి షోయింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేం కదా సార్, అది ఆల్రెడీ ఒక మైక్రోస్కోపిక్ థింగ్. 5 సెకండ్ల తర్వాత అది ఎక్కడుందంటే నేను ఏం చెప్పగలుగుతా, కానీ ఈ పొజిషన్లో ఎక్కడో దగ్గర ఉంటుంది, ఇలా ఉన్న పొజిషన్లో ఎక్కడో దగ్గర అయితే తిరుగుతుంటుంది. అలా మనం ప్రాబబిలిటీ చెప్తాం కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ వాజ్ గివెన్ బై మిస్టర్ స్క్రాడింగర్ అని కూడా అంటారు కొంతమంది. నాకు డిగర్ అంటే కొంచెం వెరైటీగా స్క్రాడింజర్ అంటాను, కొంతమంది స్క్రాడింగర్ అని కూడా అంటారు. ఎలా అయినా చెప్పండి, ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో స్క్రాడింజర్ ఒక వేవ్ ఈక్వేషన్ ఇచ్చాడు, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ 8π స్క్వేర్ m ఇంటూ సై మైనస్ m ఇస్ ఈక్వల్స్ టు 0 అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినో ఆ ఈక్వేషన్ కరెక్ట్గా తీసుకొచ్చి కింద రాసి నాకు చూపించండి కామెంట్ సెక్షన్లో, అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారని. So this is now surroundings, whatever that surroundings the particular lobe లో ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తామనేది మనం చెప్పొచ్చు. దీనినే మనకి ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇద్దరు చెప్పారు ఒకళ్ళు డి బ్రోగ్లీ చెప్పారు అండ్ ఇంకొకరు హైసెన్బర్గ్ అనే అతను చెప్పారు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే క్వాంటమ్ మెకానికల్ థియరీ ప్రకారంగా డి బ్రోగ్లీ ఏం చెప్పాడు, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv అన్నాడు. అంటే h is Planck's constant. So Planck constant divided by momentum will give us the wavelength of that particular our own particle అంటే I'm talking about electron here. Then that fellow అనొచ్చా, he's a German person, Heisenberg, రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4πm అని ఒకటి ఇచ్చాడు అతను.
సో ఇది ఒక ఈక్వేషన్ దట్ హీ గేవ్ బై పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కనుక్కోవడానికి. ఇలా ఈ రెండు థియరీస్ బట్టిగా మనము మన యొక్క ఎలక్ట్రాన్ ఏ బౌండరీలో ఎలా తిరుగుతుంది, ఎంత వెలాసిటీ, అండ్ ప్రతిసారి గుర్తుపెట్టుకోండి సైమల్టేనియస్గా ఒక్కసారిగా దాని యొక్క పొజిషన్ వెలాసిటీ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. సో దట్స్ వన్ ఆఫ్ ద కన్ఫర్మేటరీ స్టేట్మెంట్ గివెన్ బై దిస్ టూ పీపుల్. సరే మీరు చాలా బయటికి వెళ్ళిపోతున్నారు, టెక్స్ట్ బుక్లోకి రండి అంటున్నారు కదా, బట్ ఐఎమ్ గివింగ్ యూ నాలెడ్జ్. సో ఇఫ్ యూ రైట్ ఆల్ దీస్ పాయింట్స్ ద వాల్యుయేటర్ థింగ్స్ లైక్ వావ్ మై కిడ్స్ ఆర్ గుడ్ అని అనుకుంటారు. Like quantum numbers, the best quantum numbers, we have 4 quantum numbers बच्चे. एक quantum number है बोर ने दिया, दूसरा quantum number है सोमरफील्ड ने दिया, तीसरा लैंडे ने दिया, फोर्थ ने हुलेनबेक एंड गाउड-स्मिथ ने दिया. तब ये 4 क्वांटम नंबर्स हम यहाँ पढ़ेंगे. तो सबसे पहले ప్రిన్సిపల్ క్వాంటమ్. ఏంట్రా సార్ మీరు హిందీలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా, ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్. లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ టు అస్, లాంగ్వేజ్ ఇస్ డివైన్. ప్రతిసారి ఆ డైలాగ్ వాడలేము. సో లాంగ్వేజ్ ఇస్ పవర్, వీ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. భాష మీద పట్టు ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏమో, పట్టుత్వం ఉందనుకోండి ఏమన్నా చేయగలుగుతాం. ఇంకేదో వర్డ్ రావాలి, నా నోట్లో ఉంది కానీ బయటికి రావట్లేదు, వస్తే చెప్తా. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తున్నా అంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద షెల్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు షెల్ అంటే ఏంటి సార్ అని మళ్ళీ అడగండి, నన్ను అడగండి, పర్లేదు మై కిడ్స్. సో ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఏదైతే ఆర్బిట్స్ అని కూడా అనలేను. సో ఆర్బిట్స్, ఈ ఆర్బిట్స్లో ఏదైతే తిరుగుతుందో ఎలిప్టికల్ ఆర్బిట్స్లో, వీటిని మన పర్సన్, హూస్ దట్ పర్సన్, మిస్టర్ బోర్. సో హీ కాల్ దెమ్ యాజ్ షెల్స్. సో వాటి యొక్క ఎనర్జీ అండ్ సైజ్ గురించి మాట్లాడడానికి మనం ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాడుతున్నాము, ఎన్ అని డినోట్ చేస్తాం. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది, 1తో స్టార్ట్ అవుతుంది, 0 అవ్వదు. 1 అయితే కే షెల్, 2 అయితే ఎల్ షెల్, 3 అయితే ఎం షెల్ అని మనం చెప్తాము. సో n value increases as the shell value becomes larger and larger. Shells increase అయ్యే కొద్దీ వాటి యొక్క n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు n = 4 ఉంది, n = 1 ఉంది అనుకోండి. ఇవి రెండిట్లో ఎవరు న్యూక్లియస్కి దూరంగా ఉందంటే ఎవరు చెప్తారు? ఆబ్వియస్లీ n = 4 కదా, n = 1 చాలా దగ్గరగా ఉంది. ఇట్స్ మర్క్యూరీ ఆర్ వీనస్, మళ్ళీ మర్చిపోతున్నాను, వీనస్ ఏమో. సో దెన్ ఆబ్వియస్లీ ద 4th one is gonna be n = 4. ద డిస్టెన్స్ వచ్చేసి మనకి n = 4 విల్ బి ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ అనమాట. సో ఈ డినోషన్స్ ఇస్తామన్నమాట. ఫస్ట్ షెల్ అయితే కే అని, సెకండ్ షెల్ అయితే ఎల్ అని, థర్డ్ షెల్ అయితే ఎం అని, ఫోర్త్ షెల్ అయితే ఎన్ అని, ఫిఫ్త్ షెల్ అయితే ఓ అని. లైక్ ఆల్ఫాబెట్స్ మీకు వచ్చి కదా, శిశువులో నేర్చుకోలేదా? అంటే తెలుగు మీడియంలో మీరైతే శిశువు చదివాను, మీరు ఏం చదువుతున్నారు? యు ఆర్ సొఫిస్టికేటెడ్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ రిచ్ కిడ్స్ కదా. సో మైట్ బి మీకు ఎల్కేజీ యూకేజీ నర్సరీస్ ఉంటాయి. So then we have like the most beautiful one, that is angular momentum, which is given by Arnold Sommerfeld. Arnold Schwenzgorga, ఏంటని పేరు, జిమ్ బాడీ ఉంటుంది కదా, అర్నాల్డ్, I don't know his name, ఆ ప్రొనౌన్సియేషన్ రాదు, స్పెల్లింగ్ అయితే తెలుసు, SCHWNDG ఎలా ఉంటుంది. Yes, he is Arnold Sommerfeld. So he has given us about angular quantum number which is denoted by L. So L ఏంటంటే సింపుల్ సార్, n-1 ఉంటుందంట. లైక్ ఏదైనా వీటిని సబ్ షెల్ అని కూడా అన్నా, వాటిని షెల్ అన్నాను కదా, ఎన్ని ఏమన్నాను, షెల్ అంటున్నాను. సో దీన్ని ఏమంటున్నాము, సబ్ షెల్ అంటున్నాము, సబ్ షెల్స్. సో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంట అంటే n-1 అని మీకు చెప్పినాను, n = 1 నేను రాసినాను, అట్లుంటుంది మళ్ళీ మనతోనే. 0 to n-1. సో ఇది 0 to n-1 విల్ బి ద ఎల్ వాల్యూస్. ఇప్పుడు ఒకసారి చూడండి, n = 1 ఉందనుకోండి, ఎల్ ఓకే ఇలా కాదు, టేబుల్ ఆర్లో రాస్తాను. n వాల్యూ, ఎల్ వాల్యూ, నంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ సబ్ షెల్స్ రాసుకుందాం. n వాల్యూ 1 ఉందనుకోండి, 1 - 1 is 0. n వాల్యూ 2 ఉందనుకోండి, 1. n వాల్యూ 3 ఉందనుకోండి, 2. n వాల్యూ 4 ఉందనుకోండి, 3. ఎల్ వాల్యూ 0 ఉందనుకోండి, దాని సబ్ షెల్ వచ్చి ఎస్ అంటాం. ఎల్ వాల్యూ 1 ఉందనుకోండి, ఇట్స్ పి, నెక్స్ట్ ఈస్ డి. ద నేమ్ ఆఫ్ ద సబ్ షెల్ ఇస్ ఎఫ్. ఓకే సారీ, if name of the subshell is, if L = 0 it is S, if L = 1 it is P, if it is L = 2 it is D, if L = 3 it is F. So if n = 1 అయిందనుకోండి, L = 0, సో దాన్ని 1s ఆర్బిటాల్ అంటాం. సో ఇది n = 2 కదా, దీనిని ఏమంటామంటే 2p సబ్షెల్ అంటాం, దీన్ని ఏమంటాం 3d సబ్షెల్ అంటాం, దీన్ని 4f సబ్షెల్ అంటాం. ఇలా మనం సబ్షెల్స్ అనేది ఎవరు చెప్తారు అంటే ఎల్ చెప్తుంది. ఎల్ ఏంటి, అజిముతాల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్, ఆర్ ద అదర్ నేమ్ ఇస్ అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాం. నాకు నోట్లోంచి వచ్చింది, యాక్చువల్లీ చెప్పేటప్పుడు అనుకున్నా చెప్పొద్దు అజిముతాల్ అని, వాళ్ళే చెప్తారు, లేదంటే వాళ్ళకి తెలిసి ఉంటుందో లేదో, కన్ఫ్యూజ్ ఎందుకు, మళ్ళీ రాస్తారు రాయరు ఎగ్జామ్లో. యాంగులర్ మొమెంటం చెప్పు అని మెంటల్గా ప్రిపేర్ అయినా, బట్ నోట్లోంచి వచ్చేసింది అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ అని. సో व्हाट इज द मैक्सिमम वैल्यू फॉर n = 4? n = 4 होगा तो कितना होगा L वैल्यू? L = चलो टेल मी डाउन.
Go and comment in the section. How many values can L have for n is equals to 4? N minus 1, so that's 3 values. So yes, maximum value is 3. But neene cheppestuna. Next is magnetic quantum number, which is given by Mr. Lande. Lande. ఇవన్నీ కూడా నా 10th క్లాస్లో చదివిన సార్. నేను కూడా స్టేట్ బోర్డ్ స్టూడెంట్. నేను కూడా చదివినప్పుడు లాండే నాకు అప్పుడు మా సార్ చెప్పారు, ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. సో ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ అన్ ఇంటిగ్రల్ వాల్యూస్. దాని వాల్యూ ఎక్కడ వస్తుందంటే 2 into L+1 ఉంటాయంట m వాల్యూస్, విచ్ లైస్ ఫ్రమ్ -L to +L ఇంక్లూడింగ్ 0. మీకు నెంబర్ లైన్ చూస్తుంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. -L to +L ఈక్వల్స్ టు 0 వరకు ఉంటాయంట. ఏమో సార్ మాకు అర్థమైతే లేదంటే చూడండి, ఇఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 0 దట్ ఈస్ ఎస్ ఆర్బిటాల్ కదా, దానికి ఎన్ని m వాల్యూస్ ఉంటాయంటే 2 into 0 + 1. ఇది కూడా చేయాలి సార్, 1ఏ కదా. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 m వాల్యూ. సరే ఇప్పుడు చూడండి, L ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది p ఆర్బిటాల్ కదా, L ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే. సో pలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, లైక్ సబ్ ఆర్బిటాల్స్, లైక్ 2 into 1 + 1 ఎంత అవుతుంది 3. pకి ఎన్ని ఉన్నాయమ్మా 3 ఉన్నాయి. వాల్యూస్ ఏంటి దానివి -1 0 +1. ఇప్పుడు అర్థమైందా నేను -L to +L ఎందుకు అన్నాను? -L to +L అంటే 1 కాబట్టి -1 + 1 ఇంక్లూడింగ్ 0 అన్న కాబట్టి 0 పెట్టినా. ఇది ఓ కాదు, 0. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ అండ్ యూ, ప్లీజ్. L ఈజ్ ఈక్వల్స్ టు 2. L ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే D. నాకైతే తెలుసు ఆన్సర్ ఎంత రావాలో. 2 into 2 + 1 ఎంత అయింది మా 5 అవుతుంది. సో 5 ఎందుకు అయింది అంటే Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ సఫికేట్ అవుతాయి. సో ఆ 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల ఈ నెంబర్ చెప్తాం మనం, ఓకేనా. సో -5 అంటే ఎంత, -2 to +2. దాని నోటేషన్ వచ్చి -2 -1 0 1 2. అర్థమైందా? అప్పుడు నా నెత్తి మీద ఉందా, సారీ ఎరేజ్ చేసేస్తా, మళ్ళీ రాస్తా. ఇప్పుడు ఇలాగే L ఈజ్ ఈక్వల్స్ టు 3. F ఆర్బిటాల్కి ఎన్ని ఉంటాయో చెప్పండి నాకు m వాల్యూస్. చలో కిందికి వెళ్ళి చెప్పేయండి. నేను ఆల్రెడీ మరి చెప్పేసాను కదా మీకు, యూ హ్యావ్ టు డూ ఇట్. సో p ఆర్బిటాల్కి ఎన్ని ఉంటాయమ్మా? సో s ఆర్బిటాల్కి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో s కెన్ హ్యావ్ ఓన్లీ 1. pకి ఎన్ని ఉన్నాయి, ఇందాక p సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p గాట్ 2 into 1 + 2 into 1 + 1. సో ఎన్ని 3. సో ఇట్స్ గonna బి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో d ఈజ్ ఈక్వల్స్ టు n అనే, దట్ ఈస్ ఈక్వల్స్ టు L ఈజ్ ఈక్వల్స్ టు 0, దిస్ ఇస్ L ఈజ్ ఈక్వల్స్ టు 1, దిస్ ఇస్ L ఈక్వల్స్ టు 2, దిస్ ఇస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, దిస్ ఇస్ n ఈజ్ ఈక్వల్స్ టు 2, దిస్ ఇస్ n ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రాసిన, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ రాసిన, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కూడా రాసిన, అన్ని ఒకటే దగ్గర చూపిస్తున్నాను మీకు. సో 2 into 2 + 1, సో 5 అవుతాయి. సో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. n is equals to 4, L is equals to 3, F orbital 2 into 3 + 1, that's gonna be 7. So 7 orbitals ఉంటాయి F లో. 1 2 3 4 5 6 7. ఒక వచ్చేసిన 1 2 3 4 5 6 అబ్బో 7 వచ్చేసినా. సో ఇది అన్ని 3 క్వాంటమ్ నెంబర్స్ అర్థమైందా మీకు? అర్థమైందా? నో క్లారిటీ రిక్వైర్డ్ ఆర్ యు హావ్ డన్ విత్ నాలెడ్జ్? అర్థమైంది కదా. సో ఒక్కసారి క్రిస్టల్ క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రాపర్గా వినండి. మళ్ళీ మూడిటి గురించి చెప్తాను. సో నాకు ఎందుకు అనిపిస్తుంది ఎక్కడో క్వశ్చన్ కొడుతుందేమో మీ బ్రెయిన్లో అని, దాన్ని కొంచెం క్లియర్ చేసుకోండి. 3 క్వాంటమ్ నెంబర్స్ వచ్చాయి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఒకటి అజిముతాల్ క్వాంటమ్ నెంబర్, ఒకటి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. ఫస్ట్ షెల్కి నొటేషన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా K అంటున్నాం, దీన్ని L అంటున్నాం, దీన్ని M అంటున్నాం, దీన్ని N అంటున్నాం. సో L వాల్యూ ఎంత ఉంటుందంటే n-1 ఉంటాయంట. సో 1 - 1 is 0, 2 - 1 is 1, 3 - 1 is 2, 4 - 1 is 3. 0 ఉంటే దాని నోటేషన్ వచ్చి s ఆర్బిటాల్, దిస్ ఇస్ p ఆర్బిటాల్, దిస్ ఇస్ d ఆర్బిటాల్, దిస్ ఇస్ f ఆర్బిటాల్. ఇది మనకు యాంగులర్ క్వాంటమ్ నెంబర్. ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అర్థం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏంటంటే 2 into L + 1 అనమాట. 2 into 0 + 1 ఎంత 1. సో s ఆర్బిటాల్కి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, సబ్ ఆర్బిటాల్స్. s ఆర్బిటాల్కి 1 ఉంటుంది. pకి ఎన్ని ఉంటాయి, 2 into 1 + 1 is equals to 3. సో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, రైట్. dకి ఎన్ని ఉంటాయి, 2 into 2 + 1 is equals to 5 ఉంటాయి. సో 5 నొటేషన్ ఉంటుంది దానికి. fకి ఎంత ఉంటుంది, 2 into 3 + 1 7 ఉంటుంది. 1 2 3 4 5 6 and 7. అర్థమైందా? ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్స్ చూద్దామా. ఎన్ని డ్రాప్ డౌన్ చేసేస్తా. సో వాటి యొక్క స్ట్రక్చర్స్ చూడండి. ఎస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే స్పెరికల్ ఇన్ స్ట్రక్చర్. స్పెరికల్, చాలా మంది దీన్ని స్పెరికల్ అంటారు. సరే నాకు కూడా కామన్గా వచ్చేస్తుంది, బట్ దాన్ని స్పెరికల్ అంటాం. స్పెరికల్. నేను కూడా కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్తా అంటాను పిల్లలకి, మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే కరెక్ట్గా చేసేసుకుంటా. సో ఎస్ ఆర్బిటాల్ ఇస్ ద స్పెరికల్ ఇన్ షేప్. పి ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఏంటంటే డంబల్ షేప్ మా, డంబల్ షేప్. డి కంటే డబల్ డంబల్ షేప్. మరి ఎఫ్కి ఏంటి మా, చాలా ఈజీ, సింపుల్
కాంప్లికేటెడ్ స్ట్రక్చర్, పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, కాంప్లికేటెడ్ స్ట్రక్చర్, సింపుల్. సో ఇప్పుడు వీటికి ఒక సార్ మాకైతే డ్రా చేసి చూపించండి సార్, మాకు మా సార్ చేశారు కానీ కొంచెం క్లారిటీ లేదు, ప్లీజ్ ఒకసారి మళ్ళీ డ్రా చేసి చూపించండి అని అడుగుతున్నారు కదా శ్రోతల కోరిక మేరకు. మరొక్కసారి నేను డ్రా చేసి ఆర్బిటాల్ డయాగ్రామ్ చూపిస్తాను. అరే ఏంటి వన్ ఎస్ ఊకే పాడిపోతుంది. సో ఎస్ ఇస్ లైక్ స్పెరికల్, ఇది మళ్ళీ పెద్ద మనం స్పెషల్గా డ్రా చేయని అవసరం లేదు. మీకు కార్టీజియన్ ప్లేన్ గుర్తుందా, కోఆర్డినేట్ జియోమెట్రీ చెప్పేటప్పుడు కార్టీజియన్ ప్లేన్ చెప్తారు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని. ఇవి కూడా ఏ యాక్సిస్లోనే ఉండొచ్చు కదా, 3 డైమెన్షనల్ పార్టికల్సే కదా మన ఎలక్ట్రాన్స్ కూడా. సో అందుకని నేను ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్తో చూపిస్తున్నా. ఈ యారోస్ ఏంటో మీకు అంత కన్ఫ్యూజ్ చేసుకోకుండా అంతే. సో పీకి ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయమా, 3 కదా, పిఎక్స్, పివై, పిజెడ్. వాటిని పిఎక్స్, పివై, పిజెడ్ అంటాం. ఏమంటాం, పిఎక్స్, పివై, పిజెడ్. 3 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఎం వాల్యూ కనుక్కున్నప్పుడు మనకు వచ్చింది కదా, పిలో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి, 3. అరే ఏంట్రా ఇది. సో ఇట్ గన్ హ్యావ్ లైక్ 3, ఇట్ విల్ హ్యావ్ 3 మా. సో దాని దగ్గర ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి అనమాట. సో 3 ఆర్బిటాల్, దీని పేరు నోటేషన్ పిఎక్స్, దీని నోటేషన్ పివై, దీని నోటేషన్ పిజెడ్. ఎల్ ప్రకారంగా దాని వాల్యూస్ ఏంటంటే ఇది -1, ఇది 0, ఇది 1. ఏంటిరా నాయన, -0 యాజ్ వెల్ యాజ్ 1. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, పిఎక్స్ అంటున్నాను కదా, పిఎక్స్ అంటున్నాను, ఇది ఎక్స్ అండ్ వై అనుకోండి, పిఎక్స్ అంటున్నాను కాబట్టి జస్ట్ షో ది యాక్సిస్ టువర్డ్స్ ది ఎక్స్ యాక్సిస్. పివై అంటున్నారు అనుకోండి, వై త్రూ చూపించండి లోబ్. పిజెడ్ అనుకుంటానండి, జెడ్ త్రూ చూపించండి. సార్ ఈ లోబ్స్ ఎందుకు పెడుతున్నారంటే ఇందాక చెప్పాను కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్స్ అని. ఈ ఏరియాలో ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ మాక్సిమం ఉంటాయి, వై డైరెక్షన్లో ఇక్కడ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ మాక్సిమం ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో ఈ ఏరియాలో మాక్సిమం ఉంటుంది. సరే ఇప్పుడు మాకు డీ డ్రా చేయండి కదంటే, బాబా నేను మరి ఎరేజ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి, నేను మళ్ళీ డీ డ్రా చేయాలి ఎందుకంటే ఇక్కడ నాకు స్పేస్ సరిపోతుంది నా నెత్తి మీద. నేను ఇక్కడికి పక్కకు గీయొచ్చా, గీసినా కూడా కొంచెం క్లమ్జీ అయిపోతుంది, నా హ్యాండ్ రైటింగే క్లమ్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ నేను అట్లా చేస్తే ఇంకా క్లమ్జీ అవుతాం. సో అందుకని వీ విల్ జస్ట్ డూ వన్ థింగ్, మళ్ళీ డీ సపరేట్గా గీస్తాను. సో డీలో ఎం వాల్యూస్ ఎన్ని వచ్చినాయేమో మనకి 5 వచ్చాయి, గుర్తుందా. సో విల్ సి డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, డి ఆర్బిటాల్, సో డీకి ఎన్ని ఉంటాయని చెప్పా, n ఇస్ ఈక్వల్స్ టు ఎంత దీనిది 3, l ఇస్ ఈక్వల్స్ టు ఎంత 2, అంటే డి వచ్చేసింది. దీనికి m వాల్యూ ఎంత 2 into l plus 1, సో దట్ ఈస్ 5 వచ్చేస్తాయి. సో ఇట్ కంటైన్స్ 5. సో వీటి యొక్క 5 డినోషన్స్ ఏంటంటే, దీన్ని dxy అంటున్నాం, dyz అంటున్నాం, dzx అంటున్నాం, దీన్ని x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటాం, దీన్ని dz స్క్వేర్ అంటాం. ఆర్బిటాల్స్ ఇవి, ఈ ఆర్బిటాల్సే. బట్ ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, ఫస్ట్ ఇది dxy ఎలా ఉంటుందంటే, ఎక్స్ వై మధ్యలో ఉంటుంది అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద 2 లోబ్స్ విల్ బి ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వై, ఎక్స్కి వైకి మధ్యలో ఉంటుంది ఆబ్వియస్గా. అది ఒకవేళ డివైజెడ్ అనుకోండి, ఎలా ఉంటుంది సార్, ఇది కూడా తెలీదా, వైకిను జెడ్కి మధ్యలో ఉంటుంది సార్. వై ఎట్లాగో వర్టికల్గా రాస్తారు కాబట్టి వై పైన రాసుకోండి, జెడ్ కింద రాయండి. సో వాటి మధ్యలో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుందంటే మీరు అడగొచ్చు, సార్ మరి ఇందాక పీలో మీరు ఇట్లా మధ్యలో రాయలేదు కదా, యాక్సిస్ మీద రాశారు, మరి ఇక్కడ ఎందుకు మధ్యలో రాస్తున్నారంటే అక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఇట్ కెన్ అకామిడేట్ 6, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 10 మూవ్మెంట్ అనేది వివిడిగా ఉంటుంది. సో అలా మన రిప్రజెంటేషన్ ప్రాపర్నెస్ ఉండడానికి మనం ఇలా చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఈజ్ డిజెడ్ఎక్స్. డిజెడ్ఎక్స్ అంటే ఎక్స్ ఇక్కడ, జెడ్ ఇక్కడ, వాటి మధ్యలో లోబ్స్. అర్థమైంది కదా. ఇప్పుడు చాలా బెస్ట్ థింగ్స్ వచ్చేసి నెక్స్ట్ వన్, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటాం దాన్ని. డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్కిను వైకి కంప్లీట్గా స్క్వేర్ అంటే డబల్ టైమ్ ఆన్ ద యాక్సిస్ ఉంటుందా. ఒక రంగోలీ డిజైన్ లాగా ఉంది నాకైతే. అవి బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి, ఇది ఆన్ ద యాక్సిస్ ఉంటుంది. డిజెడ్ స్క్వేర్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అన్నిట్లో కల్లా డిజెడ్ స్క్వేర్. The lobes will be elongated towards the z axis as well as they'll have a Saturn-like ring. సాటర్న్ లైక్ రింగ్ ఉంటుంది అనమాట. దాని చుట్టూ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండ్, ఆ రేడియల్ ప్లేన్ అని కూడా అంటాం మనము కెమికల్ టర్మ్స్లో. ఆ రేడియల్ ప్లేన్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం అనమాట. సో ఇది మనకు చెప్పే వాల్యూస్. ఇందాక నేను చెప్పిన కదా, దాన్ని అంతా కూడా తను పాపం టేబుల్ వేసి చెప్పాడు. నేను టేబుల్ అంతా వాడలేదు, నేను మీకు నా సొంతంగా టేబుల్ వేసుకున్నాను. రైట్, ఒక్కసారి టేబుల్ మళ్ళీ ఒకసారి చదువుదామా. సో టేబుల్ చూడండి, n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, ఎల్ వాల్యూ ఎంత అవుతుంది సార్? ఆబ్వియస్గా 0 అవుతుంది కదా సార్. అది కూడా మమ్మల్ని అడుగుతారా? మాకు అంత కూడా తెలియదు అనుకుంటున్నారా, వినట్లేమనుకుంటున్నారా? నా మీద అరవకండి, బట్ అడగాలి కదా టీచ్ చేసేటప్పుడు. స్కూల్లో కూడా అడగాల్సి వస్తుంది, నాకు 10 సార్లు అడగాల్సి వస్తుంది. అయినా మా పిల్లలు ఎవరు చెప్తారంటారు, చెప్పాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 తీసుకుంటే ఎల్ వాల్యూస్ కుడ్ బి 0 0 1 2 3 అలా వచ్చాయి.
L is equals to 0 ఉందనుకోండి, M is equals to 0 అయిందనుకోండి, 1s that is 1. L is equal to 2, N is equals to 2 ఉందనుకోండి, 0 అయినా అవ్వచ్చు, -3 అయినా అవ్వచ్చు, that is 2s 2p. నెక్స్ట్ is 3s 3p 3d, 4s 4p 4d 4f. నెక్స్ట్ ఏమవుతుంది 5s 5p 5d 5f 5g అలా అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ జస్ట్ ఫిల్ అప్ ది ఆర్బిటాల్స్ బేస్డ్ ఆన్. సో s ఆర్బిటాల్స్లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయంటమా, ఎస్కి ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి 1, పీకి ఎన్ని ఉన్నాయమ్మా 3 ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, డీకి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఇంత నుంచి చెప్తూనే ఉన్నారు కదా సార్, మాకు వచ్చేసిన నెంబర్ అంటారా, బట్ స్టిల్ 3 4 5 6 7. ఓకే, ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పీలో ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క షెల్ ఉంది, సబ్ షెల్ ఉంది కదా, ఒక్కొక్క ఆర్బిటాల్కి 2 ఎలక్ట్రాన్స్ ఆర్ వ్యాలిడ్. ఎన్ని సబ్ షెల్ ఉంటే దాన్ని మల్టిప్లైడ్ బై 2 చేయండి. సో దట్ యూ విల్ గెట్ PS6, DS10 and FS14 electrons that could be filled up. These are the maximum electrons that can be filled in that orbital. అర్థమైందా? సో ఇలా ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ చేయాలి. సో ఇదంతా చేసేటప్పుడు చాలా మంది రూల్స్ చెప్పారనమాట. పౌలింగ్ ఒక రూల్ చెప్పాడు, హన్స్ చెప్పాడు, ఆఫ్బావ్ అనే అతను చెప్పాడు, చాలా మంది చాలా రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ తెలుసుకునే ముందు ఒక్కటి చూద్దాం. ఇప్పుడు చెప్పా, ఈచ్ సబ్షెల్ కెన్ హ్యావ్ ఓన్లీ 2 electrons, రైట్? దట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ హ్యాపెన్. సో దిస్ ఇస్ హౌ వి డిడ్. ఇప్పుడు ఇంకొక క్వాంటమ్ నెంబర్ చెప్పారు, ద మోస్ట్ సిలియస్ట్ వన్. సిలి అని చెప్పలేను కానీ ఇంపార్టెంటే, బట్ చాలా కామన్గా ఉంటుంది. ఇంతవరకు షేప్ గురించి చెప్పింది, తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి చెప్పింది, ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి చెప్పింది, ఇంతకుముందు 3 క్వాంటమ్ నెంబర్స్. ఇది జస్ట్ ఓరియంటేషన్ గురించి చెప్తుంది. ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఒక సబ్ ఆర్బిటాల్ ఉందనుకోండి, ఒక ఆర్బిటాల్, దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేది ఆపోజిట్ స్పిన్లో ఉంటాయి. ఇందాక ఒకటి నేను ఆరోమార్క్ పైకి పెట్టి ఒక ఆరోమార్క్ కింద పెట్టినా కదా, పైకున్న దాన్ని ఏమో క్లాక్ వైజ్ అంటాము, కిందకున్న దాన్ని ఏమంటారు సార్, దానికి ఆపోజిట్ వర్డ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సో ప్రతిసారి కూడా ఒక ఆర్బిటాల్లో 2 కూడా ఒకటి పైకి ఉండి ఒకటి కిందికి ఉండాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ చేయాలి కదా. 2 పైకి ఉందనుకోండి ప్లస్ ఆఫ్ 1 అవుతుంది, 2 కిందకు ఉందనుకోండి మైనస్ ఆఫ్ -1/4 అవుతుందా, -1/2 అవుతుంది. -1/2 -1/2 ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2/2 ఇట్స్ -1 అవుతుందా. ఓకే, నాకు చాలా మ్యాథ్స్. సో దట్ విల్ బి ప్లస్ ఆఫ్ వాల్యూ, మైనస్ ఆఫ్ ఉందనుకోండి 2 కొట్టుకుపోతాయి కదా, కట్ అవుతాయి. సో కొట్టుకుపోతాయి అంటే వాటర్లో కదా, కట్ అవుతాయి. సో నెట్ వాల్యూ విల్ బి 0. సో ద ఎలక్ట్రాన్స్ విల్ బి ఎలక్ట్రానిక్ న్యూట్రల్ ఇన్ దట్ ఫార్మేషన్ ఆఫ్ అ మాలిక్యూల్. సో అందుకని స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనే దాన్ని మనకి ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ అన్న ఇచ్చారు. సో లైక్ NLM డిస్క్రైబ్స్ ద సైజ్, షేప్, ఓరియంటేషన్ గురించి మాట్లాడుతుంటే ఇది దిస్ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఎలక్ట్రాన్ ఓరియంటేషన్. సో దట్ వాజ్ గివెన్ బై దిస్ క్వాంటమ్ నెంబర్. సో ఇట్ విల్ బి డొనేటెడ్ బై MS. దాన్ని Nతో అన్నాను, దీన్ని ML అన్నాను, దీన్ని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాజ్ M అగైన్. సో దీనిని MS అంటున్నాం. అండర్స్టాండ్? చలో చూద్దామా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామో. ఇప్పుడు వచ్చింది కదా మనకి, వీ హ్యావ్ డన్ విత్ దట్ సో కాల్డ్ ఓరియంటేషన్. అంటే ఓకే, ప్రిన్సిపల్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 4 గురించి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా రాస్తాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ సింపుల్ మా. ఇప్పుడు 1 to 20 ఎలిమెంట్స్ వచ్చా, 30 ఎలిమెంట్స్ వచ్చా మీకు, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, తర్వాత సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టిటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, జర్మేనియం, గ్యాలియం, జర్మేనియం, లైక్ దట్ ఇట్ గోస్. మొత్తం వస్తుంది కానీ వస్తుంది, చాట్ ఇట్ అవుతా, బట్ వచ్చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము? ఫస్ట్ హైడ్రోజన్కి రాద్దాం. సో హైడ్రోజన్ ఇస్ లైక్ అటామిక్ నెంబర్ ఎంతమా 1 అటామిక్ నెంబర్ ఇక్కడ రాస్తాం. మాస్ నెంబర్ ఎంతదండి 1. మాస్ నెంబర్ పైన రాస్తాం. జనరల్ నోటేషన్ ఏంటంటే దానికి ఎలిమెంట్ వాట్ ఎవర్ యూ సో కాల్డ్ ఇస్ ఎలిమెంట్, దాని యొక్క అటామిక్ నెంబర్ కింద Z అంటే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలిమెంట్ ఏదైనా ఉందనుకోండి ఎక్స్ ఎలిమెంట్, సో దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి కింద రాస్తే మాస్ నెంబర్ని పైన రాస్తాం. మాస్ నెంబర్ ఇస్ డినోటెడ్ బై A. మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ఇది ఎలక్ట్రాన్స్. సో ఇదంతా మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో దానిని మనం ఇన్బిల్ట్గా యూజ్ చేసుకుందాం. హైడ్రోజన్ ఎంత అటామిక్ నెంబర్ 1. సో 1 కాబట్టి మనకు ఆర్బిటల్ డయాగ్రామ్ గిద్దాం. సో ఇదంతా ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్ చేసుకోవడానికి మనకి మాయిలర్ అనే అతను ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంటుంది మాయిలర్స్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f. నెక్స్ట్ ఈజ్ 5s 5p 5d 5f. 6s 6p 6d 7s 7p 8s. ఇది ఆయన ఇచ్చిన డయాగ్రామ్. సో ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ 1s ఫిల్ చేయండి, తర్వాత 2s ఫిల్ చేయండి, తర్వాత 2p ఫిల్ చేయండి, తర్వాత 3s ఫిల్ చేయండి, 3p తర్వాత 3d 3d తర్వాత 4s 4s తర్వాత 3d అన్నాడు. ఎందుకు సార్ 4s తర్వాత 3d తర్వాత 4s రావాలి కదా? అసలు ఆయన ఇట్లా అనడానికి రీజన్ ఏంటంటే ఆయన ఎనర్జీ బట్టి ఇచ్చాడు మా.
filling of orbitals are happening with the energies of the orbitals which was said by Mr. Aufbau. సో ఆఫ్బౌ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఫిల్లింగ్ అనేది లోయెస్ట్ ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత హైయెస్ట్ ఆర్బిటాల్కి వెళ్ళాలి. సో అందుకని ఈ డయాగ్రామ్ అనేది ఫాలో చేస్తాం. 5s తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుందమ్మా 4d తర్వాత 5p తర్వాత 6s తర్వాత 4f తర్వాత 5d తర్వాత 6p తర్వాత 7s తర్వాత 5f 6d 7p 8s. సో ఇలా మనం ఫిల్లింగ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ అనేది చేస్తాం. ఇప్పుడు హైడ్రోజన్ది చేయాలి. ఎక్కడికి వెళ్తుంది మా 1s ఉంది. సో 1s s ఆర్బిటల్ కెన్ అకామిడేట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ 2, రైట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. s ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 6 ఎలక్ట్రాన్స్, d ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 10 ఎలక్ట్రాన్స్, f ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 14 ఎలక్ట్రాన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే s కి l వాల్యూ ఇస్ 1, p కి l వాల్యూ ఇస్ 3, d కి l వాల్యూ ఇస్ 5, f l వాల్యూ ఇస్ 7. సో ఈచ్ ఆర్బిటల్ సబ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్. అందుకని s లో 2 పడతాయి, 1 ఉంది కాబట్టి 2, 3 ఉన్నాయి కాబట్టి 6, 5 ఉన్నాయి కాబట్టి 10, 7 ఉన్నాయి కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ కుడ్ బి ఫిల్డ్ అప్. అర్థమైందా లాజిక్? ఒక్కసారి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు రండి, కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే. 1 ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఎస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్ సెకండ్ 1కి వెళ్ళాలి. ఓకే, 1s1 ఆర్బిటాల్లో చూపియండి సార్ అంటే ఇలా 1 ఆర్బిటాల్లో చూపిస్తున్నాను 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ హీలియం అటామిక్ నెంబర్ ఎంత సార్ 2, మాస్ నెంబర్ ఇస్ 4. ఇది ఫిల్లింగ్ ఎట్లా అవుతుంది సార్ 1s. ఎన్ని పోవాలి సార్ 1sలో 2 పోతాయి, ఉన్న 2 కూడా 1sలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయాలి? ఇలా పైకి రాయాలా? రాయకూడదు. అలా రాస్తేనే కదా మనకు స్పిన్ అనేది తప్పు అవుతుందని ఉలెన్బెక్ గోడ్స్మిత్ కొట్టుకొని వాళ్ళిద్దరు మనకు చెప్పినారు. సో వాళ్ళు ఏమన్నారంటే సార్ ఒక స్పిన్ పైకి వెళ్తే ఒక స్పిన్ కిందికి పెట్టండి. సో నెట్ వాట్ ఎవర్ ద ప్రెషర్ అని అనకూడదు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద ఎలక్ట్రాన్స్ ఇస్ 0 అని చెప్తాను. సో అది మనకు ఆర్బిటాల్ నోటేషన్. నెక్స్ట్ ఇస్ లిథియం ఎంత సార్? లిథియం ఇస్ 3 అటామిక్ నెంబర్ 7 మాస్ నెంబర్. సో 1s2 ఫిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి? 2sలోకి వెళ్తుంది. సో 2sలోకి ఎన్ని మిగిలినాయి? 3లో 2 ఫిల్ అయిపోతే 1 ఉంది కాబట్టి 1. దీన్ని చూపించాలంటే 1s ఇస్ లైక్ దిస్, 2s ఇస్ లైక్ దిస్. అర్థమైందా? సో ఇలా మనం వాటి యొక్క ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది చేస్తాం. ఓకే, బెరిలియం కూడా చెప్పండి సార్ అంటున్నారు కదా. బెరిలియం ఇస్ 4, అటామిక్ మాస్ నెంబర్ ఇస్ 9. సో 1s2 2s2, సింపుల్. 1s2 2s2 రెండు ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇస్ బోరాన్ 5 and 10. ఇక చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే సార్ 1s2 2s3 రాయొచ్చా సార్ అంటారు. ఎలా రాస్తారు? s ఎన్ని అకామిడేట్ చేయొచ్చు? 2 కదా. సో 2s2తో నిండిపోయింది, ఇంకెవరిని తీసుకోదు అది. అంటే నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి? 2s తర్వాత 2pకి వెళ్ళాలి. సో 2pలో 4 అయిపోయాయి, 5లో నుంచి 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూర్చున్నాయి, మిగిలాయి 1 మిగిలింది, దాన్ని 2p1 అంటున్నాం. అర్థమైందా లాజిక్? 1 to 5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అర్థమయ్యాయా మీకు? సో ఇప్పుడు నాకు 6 to 10 చేసి చూపించండి. ఈ కాన్ఫిగరేషన్స్లో ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కూడా అంటాము, వాటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. టోటలీ మనకు 7 నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రెడాన్, ఓగ్నెసాన్. వాటి యొక్క అటామిక్ నెంబర్స్ వచ్చేసి ఇది 2, ఇది 10, ఇది 18, ఇది 36, ఇది 54, ఇది 86, ఇది 118. సో వీటి యొక్క అటామిక్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ ఇట్స్ 1s2, ఇది వచ్చేసి 1s2 2s2 2p6. ఎందుకు సార్ 2p6 అంటే చూడండి 2 + 2 4, 4 + 6 10, కంప్లీట్ ఫిల్ అయిపోయాయా? ఆర్గాన్ ఇస్ 1s2 2s2 2p6 3s2 3p6 ఫిల్ అయిపోయాయా? 18 ఉంటాయి, కౌంట్ చేసుకోండి. క్రిప్టాన్కి వచ్చేసరికి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 20 అయిపోయాయి, 3d 10 30 అయిపోయాయి, 4p6 36 వచ్చిందా క్రిప్టాన్కి? అలా వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది రాస్తాము. ఇప్పుడు నాకు మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళండి, 1 to 20 ఎలిమెంట్స్కి పేపర్ మీద రాసి నాకు అక్కడ పోస్ట్ చేయండి. నాకు తెలిసి కమెంట్స్లో పిక్చర్స్ అప్లోడింగ్ లేదేమో, రాయండి నోట్బుక్లో పెన్ మీ తోటి కాదు, జస్ట్ యూ డూ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్. అండ్ మోయిలర్స్ డయాగ్రామ్ ఎరేజ్ చేయట్లేదు, ప్లీజ్ మీరు కాపీ చేసుకోవడానికి ఉంచుతున్నాను, కాపీ ఇట్ అండ్ లెర్న్ ఇట్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు 4 ప్రిన్సిపల్స్ వచ్చాయమ్మా. ఒకటి 4లో మనం 3 చదువుతాం ఫర్ దిస్ ఇయర్. ఒకటి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, బౌర్స్ ప్రిన్సిపల్, హన్స్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ, ఇవి 3 కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ది నెక్స్ట్ ఇస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తాడంటే ఇట్స్ వెరీ సింపుల్ మా. ఇప్పుడు 1sలో ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2sలో 2 ఉంటాయి, 2pలో 3 ఉంటాయి. సో ఆయన అన్నది ఏంటంటే నో 2 ఎలక్ట్రాన్స్ కెన్ హ్యావ్ ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్. చాలా సింపుల్ ఉంది కదా సార్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2s ఉంది, ఇప్పుడు 4 ఉంది అనుకోండి, 4s ఉంది,
4p ఉంది, 4d ఉంది, 4f ఉంది, రైట్. ఇందులో అన్ని కూడా n వాల్యూస్ సేమే. n వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు l వాల్యూస్ సేమా, l వాల్యూస్ సేమ్ లేవు. ఒకవేళ చూడండి 2s ఉంది, 3s ఉంది, 4s ఉంది, 5s ఉంది, l వాల్యూస్ సేమ్ ఉన్నాయి, బట్ n వాల్యూస్ సేమ్ ఉన్నాయా, లేవు. సో అలా no two electrons will have all the 4 quantum numbers same. భలే మీరు వాటి పక్క పక్కన ఉన్నాయి వెంటనే తీసుకొచ్చి చూపించి సార్ చూడండి ఎఫ్ ఆర్బిటాల్కి అన్ని సేమే ఉన్నాయి, 57 and 58 ఎలిమెంట్ అన్నారు అనుకోండి. కానీ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారంటే no two electrons in the orbital will have same spin. సో 3 క్వాంటమ్ నెంబర్స్ అగర్ సేమ్ ఉన్నా కూడా 4th క్వాంటమ్ నెంబర్ విల్ నెవర్ ఎవర్ ఎవర్ బీ సేమ్. ఇక్కడ పట్టేసింది ఆ పాయింట్. అంటే ఆయన జనరలైజ్డ్ చేసిన దానికి మనం మ్యాథమెటికల్గా ఆలోచిస్తే ఆబ్వియస్లీ no two electrons will have all the 4 quantum numbers. ఏంటవి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ క్వాంటమ్ నెంబర్, దెబ్బ తగులుతుంది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మెల్లగా స్పిన్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇవి 4 కూడా ఏ 2 ఎలక్ట్రాన్స్కి సేమ్ ఉండవు. ఒకవేళ 3 సేమ్ ఉన్నా కూడా స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది సేమ్ ఉండదు, బికాజ్ both electrons, 2 electrons in an orbital will have opposite spin. సో ఆయన పెద్ద చెప్పింది ఏం లేదు, బట్ ఎస్ ఇట్ మేక్స్ సెన్స్. సో ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ స్పిన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ దెన్ నెవర్ బీ సేమ్ అని చెప్పాడు అంతే. హాఫ్బో ఏం చెప్పాడంటే హాఫ్బో వాజ్ ఆల్సో ఇన్ ద సిమిలర్ మ్యానర్. వీళ్ళంతా అప్పట్లో చాలా చిన్న చిన్న స్టేట్మెంట్స్ చేశారు, కానీ అది చాలా అంటే ఇంత పెద్ద మాట అన్నాడు అంటారు చూడండి చిన్నదాన్ని కూడా. సో వీళ్ళు అది మీమ్స్ వస్తున్నాయి కదా, వాడు ఇంత పెద్ద మాట అనేసి, సో వాడు అని దే ఆర్ గాడ్స్ టు మీ. బట్ స్టిల్ ఎస్ వెరీ సింపుల్ స్టేట్మెంట్స్ మేడ్ బై దెమ్ మేడ్ ఎ లాట్ మోర్ కాంప్లికేటెడ్ వాటిని కూడా మనకు సింప్లిఫై చేసేసారనమాట. సో ఈయన ఏమన్నాడంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ వెన్ ఎవర్ యూ ఫిల్ in an orbital, they must have follow an increasing order of energy shells. So Aufbau's rule and Hund's rule, maximum multiplicity, they go with. So filling of orbitals kunchi. So ఆయన అన్నది ఏంటంటే Aufbau అంటే ఏంటంటే building up. It's a German word which means a building up. So he said in the ground state of electronic configuration can be built by placing the electrons in the lowest orbitals to the హైయెస్ట్ అవైలబుల్. సో ద లోయెస్ట్ ఉన్న వాటిని యాడ్ చేస్తూ హైయెస్ట్ ఉన్న వాటికి వెళ్ళాలి. సో ఆ అబ్బాస్ ప్రిన్సిపల్ ప్రకారమే మనము మాయిలర్స్ డయాగ్రామ్ అనేది వాడుతున్నాము. ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ ఎనర్జీస్. అర్థమైందా? సింపుల్. ఈ అబ్బా అంటే ఏం లేదు, జర్మన్లో బిల్డింగ్ అప్. సో చిన్న నుంచి పెద్ద. సో మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ పీకి ఇవన్నీ ఎట్లా చెప్తున్నారు అంటే ఎన్ వాల్యూ తీసుకోండి. n = 1, n = 2, n = 3. K shell, L shell, M shell. వీటికి ఒక జనరల్ ఫార్ములా ఉంది మా 2n². సో 2 × 1² ఎంత? 2. సో ఫస్ట్ దాంట్లో 2. 2 × 2² ఎంత? 8. సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సార్ 8 ఎట్లా వచ్చినాయి సార్ మీకు అంటున్నారా? 2s 2p 2 + 6 ఎంత? 8 అయినాయా? వచ్చేసిందా? n = 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3² నా 18 వచ్చి. సార్ మళ్ళీ 18 ఎట్లా వచ్చినాయి సార్ మీకు? దట్ ఈస్ 2 + 2 + 2 + 2 + 6. 6 + 6 + 2 + 2 + 2 12 + 6 18 వచ్చేస్తాయి n = 3లో. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఓన్లీ ఏంటంటే జస్ట్ ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి సబ్జెక్ట్లో అంతే, ఇంకా పెద్ద మీకు కెమిస్ట్రీ అవసరం లేదు. సో దట్ మీన్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ షెల్ విల్ బి ఫౌండ్ అవుట్ బై మ్యాథమెటికల్ ఫార్ములా 2n². మరి ఎన్ ఏంటి సార్ అంటే n ఇస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బచ్చే, वो भी कन्फ्यूजन है, p quantum number. So that's principal quantum number. So can you see, already I said this Euler's diagram, filling of orbitals B, I did it, you know it. Please do it and do let me know in the comment section that it helped you ani. Next is Hund's rule. So Hund's rule em cheptadante, भाई साहब अगर आप fill करना चाहते हो तो fill कर लो. कैसा फिल करो? ये जो ऑर्बिटल्स है ना, पहले हर एक को एक एक बांटो, फिर बाद में पेयर कर लो. दैट मीन्स पेयरिंग टेक्स प्लेस ओनली व्हेन ईच ऑर्बिटल इज गिवन 1 electron. సో అంటే సరే ఇంకా క్లారిటీ లేకుంటే చూడండి, p ఆర్బిటల్ తీసుకోండి, d s అవసరం లేదు, s లో ఒకటే ఉంటుంది కదా, p లో 3 ఉంటాయి. ఇప్పుడు కార్బన్ తీసుకోండి, కార్బన్ ఇస్ 6, కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p2. సో 2p2 అన్నప్పుడు 1s2 2s2 2p2 కరెక్టేనా? 6 వచ్చేసాయి. సో 2p2 అన్నప్పుడు నేను ఇలా రాయొచ్చా? రాయలేను. ఎందుకంటే ఫస్ట్ మీరు పేర్ చేయడం కంటే ముందు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇవ్వండి. సో నైట్రోజన్ ఏమవుతుంది అప్పుడు? 1s2 2s2 2p3 అవుతుంది. 3 అంటే 1 1 1 3. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని పేర్ చేసి ఇక్కడ రాస్తారు. నెవర్ పేర్ దెమ్. ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ 8 కాబట్టి 1s2 2s2 2p4 కాబట్టి 4th 1 విల్ పేర్ అప్.
చాలా మంది నన్ను అడుగుతారు, సార్ పెయిరే చేస్తున్నారు కదా, మరి పిఎక్స్లో ఎందుకు చేస్తున్నారు సార్, పీవైలో చేయండి, పీజెడ్లో చేయండి, ఎక్కడన్నా చేయండి కదా, పిఎక్స్లోనే ఎందుకంటే ఆల్ఫా సీరియల్ ఆర్డర్ వాడండి, ఫస్ట్ దాన్ని ఫిల్ చేయండి, సెకండ్ దీన్ని ఫిల్ చేయండి, థర్డ్ దీన్ని ఫిల్ చేయండి, ఏమవుతుందండి, ఇది ఇక్కడ పెట్టండి, మీరు పీవైలో కూడా పెట్టండి, పీజెడ్లో కూడా పెట్టండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ గ్రేట్ సెన్స్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఒక సీరియల్ ఆర్డర్ ఫాలో అయితే మనకు కన్సెప్ట్ కూడా క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఫ్లోరిన్ ఏమవుతుంది సార్, 1s2 2s2 2p5, సో 2p5 కాబట్టి ఇది ఫిల్ అయిపోతుంది. అప్పుడు నియాన్ ఏమవుతుంది సార్, నియాన్ ఏంటి, ఇనర్ట్ గ్యాస్, ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, సో 2p6 అవుతుంది. అర్థమైందా? సో ఇలా మనం ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది చేయడానికి హండ్ అనే అతను మనకు హెల్ప్ చేశాడు. ఈ ఈక్వల్ ఎనర్జీస్ ఉంటాయి కదా ఆర్బిటాల్స్ ఏమంటామంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఈక్వల్ ఎనర్జీస్ ఉన్నాయి, సో వాటిని డీజెనరేట్, ఈ 3 ఖాళీగా ఉన్నాయి డీజెనరేట్, ఇవి 2 ఖాళీగా ఉన్నాయి ఇవి డీజెనరేట్, ఇందులో ఒకటి ఉంది కానీ ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఒకటి పెట్టారనుకోండి, 3 ఒకట్లు వచ్చేస్తే అది డీజెనరేట్ అనమాట. ఈక్వల్ ఎనర్జీస్ ఉంటే ఆర్బిటాల్స్ మనం డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అర్థమైందమ్మా? I hope I cleared most of your doubts in the chapter, right? So any more doubts, please do come down to the comment section. ఇది రాసేయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సరే, నేను కొన్నిటికి రాస్తాను, మిగతా వాటికి మీరు రాయండి. నేను ఎవరెవరికి రాస్తానంటే ఆల్రెడీ నియాన్ వరకు రాసేసిన కదా, నేను సోడియంకి రాస్తాను, సిలికాన్కి రాస్తాను, తర్వాత క్లోరిన్కి రాస్తాను, అండ్ ఆర్గాన్కి రాస్తాను, కాల్షియంకి రాస్తాను. నేను 5 రాస్తాను, 5 మీరు రాయండి. సో సోడియం ఏంటి 11 అటామిక్ నెంబర్, సిలికాన్ ఏంటి 14, క్లోరిన్ ఎంత 17, ఆర్గాన్ ఇస్ 18, కాల్షియం ఇస్ 20. సో ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి, 1s2 2 ఫిల్ అయిపోయినాయి, నెక్స్ట్ ఇస్ 2s2 ఫిల్ అయిపోయినాయి, 2p6 ఫిల్ అయిపోయినాయి, 3s2 ఫిల్ అయిపోయినాయి, 3p6 ఫిల్ అయిపోయినాయి. ఎన్ని అయినాయి సార్? సార్ మీరు 18 వెళ్ళిపోయారు, 11 కదా మనం ఫిల్ చేయాల్సింది, అందుకే కౌంట్ చేసుకుంటూ ఉండండి. 2 + 2 + 2 2 + 2 4 4 + 6 10, సో 3s1. సిలికాన్ ఎంత అవ్వాలి అప్పుడు, 1s2 2s2 2p6 10 అయిపోయినాయి, 3s2 12 అయిపోయినాయి, 3s తర్వాత 3p, సో 12 అయిపోయినాయి కాబట్టి 2 కావాలి, 3p2. క్లోరిన్ ఎంత అవుతుంది అప్పుడు, 17 కావాలి, సో 1s2 2s2 2p6 3s2 3p5. ఇది చేయని అవసరం లే, బికాస్ దీస్ ఆర్ హాలోజన్స్, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అస్థటిన్, దీస్ టెనిసాన్, ఇవన్నీ హాలోజన్స్. సో వీటిలో ns2 np5 ఇస్ జనరల్ కాన్ఫిగరేషన్ నాకు తెలుసు. సో ఎంత ఫాస్ట్గా చెప్తున్నారు ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ సార్, ప్రాక్టీస్. సో ఇట్స్ లైక్ 7 + 10 17. ఆర్గాన్ ఏమవుతుంది చెప్పాలా, ఇది కూడా 1s2 2s2 2p6 3s2 3p6 అయిపోయింది. చాలామంది అడుగుతారు, సార్ ఇప్పుడు మా కొన్ని టెక్స్ట్ బుక్స్లో సోడియంని నియాన్ తర్వాత 3s1 రాశారు, ఇలా రాయొచ్చా? రాయొచ్చు. నియాన్ ఎంత 1s2 2s2 2p6, ఊకి ఇది రాయకుండా లేజీ ఫెలోస్ ఇలా నియాన్ రాస్తారు. బట్ నేను అంత లేజీ కాదు కదా మీకులాగా, నేను నియాన్ రాయకుండా నేను మొత్తం కాన్ఫిగరేషన్ రాసా. సో కాల్షియం ఏమవుతుంది అప్పుడు, 1s2 ఆర్గాన్ రాస్తారా, ఆర్గాన్ 4s2 18 + 2 20, లేదు మొత్తం రాస్తాను. 2s2 2p6 10 అయిపోయినాయి, 3s2 12 అయిపోయినాయి, 3p6 18 అయిపోయినాయి, 4s1 19 అయ్యాయి, పొటాషియం calcium is 4s to 20. అర్థమైందా? I hope I cleared most of your doubts in the chapter. Still, if you have any inquiries, do come to my comment section. We will discuss, right? Now, yes, this is our chapter, guys, and I hope most of your doubts. ఇది మరీ ఎందుకు చెప్తున్నానంటే because I am working to clear all your doubts. So once if it is got cleared up, I will be so happy. సో ఇందులో ఏమేమి చూసాం మనము, క్వాంటమ్ మెకానికల్ మోడల్ కంటే ముందు మనము బోర్ మోడల్ చూసాం, బోర్ కంటే ముందు రుథర్ఫోర్డ్ చూసాము, ఆయన కంటే ముందు థామ్సన్ మోడల్ చూసాం, ఆయన కంటే ముందు డాల్టన్ మోడల్ కూడా చూసినాం. ఆ మోడల్స్ అన్నీ చూసిన తర్వాత వాటిని అప్లికేషన్లో మనము క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకున్నాము, క్వాంటమ్ నెంబర్స్తో పాటు కాన్ఫిగరేషన్స్ ఎలా రాస్తాము, అలాగే ప్రిన్సిపల్స్. సో సింపుల్ టాపిక్. ఐ హోప్ యూ లర్న్ అట్లీస్ట్ కొంచెం ఈ వీడియో చూడకముందు చూసిన తర్వాత కాస్త అయితే మీలో నాలెడ్జ్ పెరిగింది ఈ చాప్టర్ గురించి అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే డూ కమెంట్ యాజ్ వెల్ యాజ్ లైక్ ద వీడియో. ఫర్ ఎనీ ఇంక్వైరీస్ కెన్ కమ్ టు ద కమెంట్ సెక్షన్. సో ఈ క్వశ్చన్స్ అనే ఆన్సర్ చేసేస్తారు కదా, డూ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అండ్ డూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓకే, బై బై. ఓకే guys, this is for today's video and we'll meet in the next video.